గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వీకెండ్ విత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్. జీఎస్టీ దేశ ఆర్థిక స్వాతంత్ర్యానికి సంకేతంగా కేంద్రం భావిస్తోంది. దేశంలో పన్నుల విధానాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తుందని భావిస్తున్న వస్తు సేవల పన్ను నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. అసలు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ ప్రభావం ఏంటి? జీఎస్టీతో రాష్ట్రాలకు లాభమా నష్టమా? దీని అమలులో మన దేశానికి ఇతర దేశాలకు ఉన్న తేడా ఏంటి? ఇలాంటి అనేక అంశాలపై తన విశ్లేషణ అందించడానికి ద హన్స్ ఇండియా హెచ్ఎంటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే సామాన్యుడిని తొలిచేస్తున్న ఒక ప్రశ్న, ధరలు పెరుగుతాయా తరుగుతాయా, తనపైన ఎంత భారం పడుతుంది? అంటే ఇది ధరలు అంటే ఏమిటి? ఒక వస్తువు కాదు. అవును సార్. ఎవరు కారు కొనొచ్చు, ల్యాప్టాప్ కొనొచ్చు, ఎవరు టూత్పేస్ట్ కొనొచ్చు, ఎవరు వడ కోసం పప్పు ప్యాకెడ్ పప్పు కొనొచ్చు, ఇట్లా ఏదైనా కొనొచ్చు కదా. అందువల్ల మనం ధరలు ఓవరాల్గా పెరుగుతాయా తగ్గుతాయా అంటే అది ద్రవ్యోల్బణ రేటు. ఆ ద్రవ్యోల్బణ రేట్ బోగస్ అది. ఎందుకంటే ద్రవ్యోల్బణ రేట్లో టమాటా ధర నుంచి టైటానియం ఆక్సైడ్ ధర వరకు అన్నిటి కలిపి లెక్కేస్తారు. ఆ టైటానియం ఆక్సైడ్ ఎట్లుంటుందో మీరు చూడలేని కానీ మెయిన్గా ఇందులో చూస్తే ఇప్పుడు 1300 ఐటమ్స్ కన్నా ఎక్కువ లిస్టు ఒకసారి మనం తిరిగి చూస్తే వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ఆల్సో. కానీ ఒక్కటి నాకు కనిపించింది ఏంటంటే మధ్య తరగతి మాత్రం భయంకరంగా బాధారు. మిడిల్ క్లాస్ను ఇప్పుడు ఉదయం లేస్తాను, లేసి ఏం చేస్తావు? షాంపూతో స్నానం చేస్తావు. షాంపూ రేటు పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాత ఇంత ముఖానికి స్నానం చేసే ముందు ఏదో నా వెంట్రుకలు తెల్లబడ్డాయి 40 ఏళ్ళనే అని చెప్పి హెయిర్ డై పెట్టుకున్నాను అనుకో, దాని రేటు పెరుగుతుంది. హెయిర్ డై పెట్టుకున్న తర్వాత పోనీ అని చెప్పి ఇంత ముఖానికి ఇంత క్రీమ్ రాసుకొని సన్ స్క్రీన్ ఎండలో పోతున్నా ఏమన్నా నల్లబడుతున్నా ఏమన్నా సన్ స్క్రీన్ రాకుండా దాని రేటు పెరిగిపోయింది. అదే వేసుకొని కూర్చున్న తర్వాత టిఫిన్ కొరకు కూర్చుంటావు, ఇన్స్టాంట్ కాఫీ రేటు పెరిగింది. ఇంతనే నీ కొడుకు కూతురు వస్తాడు, నాన్న చాక్లెట్ కావాలి అంటాడు, దాని చాక్లెట్ రేట్ పెరిగింది. బిడ్డ వచ్చి పేస్ట్రీ కావాలంటుంది, పేస్ట్రీ రేట్ పెరిగింది. తర్వాత భార్య వచ్చి ఈ మన కూలరు చెడిపోయింది, కూలర్ కొనాలట, కూలర్ రేటు పెరిగింది. వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే పని చేయలేదు అనుకుందాం, కొత్త వాషింగ్ మిషన్ ఉంటే దాని రేటు పెరిగింది. ఫ్రిడ్జ్ రేటు పెరిగింది. మీరు గమనించండి, అన్ని లైన్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు కూర్చొని తింటావు. ఇవాళ ఏంటి టిఫిన్ అన్నావు అనుకోండి, ఇడ్లీ రవ్వ ప్యాకేజ్ రవ్వ రేటు పెరిగింది. దానికి ఒక సాంబార్ వాడతాం అనుకోండి, సాంబార్ వాడాలంటే ప్యాకేజ్ చింతపండు, ప్యాకెట్లలో కొనే చింతపండు రేటు పెరిగింది. కావాలంటే కిరాణా షాప్లో పురుగులు ఉండే చింతపండు కొనుక్కో, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు దానికి. సో తర్వాత రవ్వ సాంబార్ రేటు పెరిగింది, దోశ రేటు పెరిగింది. అంటే ఇడ్లీ దోశ సాంబార్ పెరిగింది, నువ్వు తిన్నావు, బయటికి వెళ్ళావు అనుకోండి. బయటకు వెళ్ళాలంటే మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదండి, ఒక చిన్న కారణం కొనుక్కుందామంటే చిన్న కార్ రేటు పెరిగింది, పెద్ద కార్ రేటు తగ్గుతుంది. పెద్ద కార్ ఎస్యూవీల రేట్లో తగ్గుతున్నాయి, చిన్న కార్ల రేటు పెరిగింది. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ తొందరగా వస్తావా అని భార్య అడిగింది అనుకోండి. ఎందుకంటే రెస్టారెంట్ పోదామని అంటే రెస్టారెంట్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మీకు నాన్ ఏసీ రెస్టారెంట్లో కూడా భారీగా పెరిగింది, ఏసీ రెస్టారెంట్ కూడా పెరిగింది, ఆఖరి నాన్ ఏసీ రెస్టారెంట్ కూడా రేట్లు పెరిగాయి. తర్వాత అంటే నువ్వు మార్నింగ్ లేసినప్పుడు షాంపూ, ఈ లోపల పిల్లలు వచ్చి నాన్నకి ఇలా స్కూల్కి ఎక్సర్సైజ్ టెక్స్ట్ బుక్స్ కావాలి, ఓ మంచి పెన్నులు కావాలంటే ఎక్సర్సైజ్ బుక్ల రేటు పెరిగింది, ట్యాక్స్ పెరిగింది, పన్నులు పెరిగింది. అంతకుముందు లేవు. పెన్నులు, పెన్సిళ్ళు, ఎక్సర్సైజ్ బుక్ల మీద కూడా రేటు పెంచారు. మీకు ఆశ్చర్యం అవుతుంది, ప్రతిరోజు స్వచ్ఛ భారత్ అని చెప్తారు, శానిటరీ నాప్కిన్ల మీద ట్యాక్స్ పెంచారు. ఎందుకంటే అనాచకత ఉంటుందా? ఆఖరికి పాపం వికలాంగులు అందులో వాళ్ళు వాడతారు, బ్రెయిలీ పేపర్ మీద కూడా ట్యాక్స్ పెంచారు. అది కూడా వదలద్దా? ఆఖరికి ఫిజికల్లీ డిజేబుల్డ్ ఛాలెంజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వాడే పరికరాలు అన్నిటి మీద రేట్లు పెరిగినాయి. అసలు వాళ్ళ పట్ల మానవత్వం ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏదో నువ్వు పెద్దోళ్ళకి పెంచినామంటే అర్థం ఉన్నది, చిన్నోళ్ళకి పెంచిన ఎందుకు పాపం? సో అది అన్యాయం కాకపోతే ఏంటి వీళ్ళని ఇప్పుడు? అంటే నువ్వు మార్నింగ్ షాంపూ పెట్టుకొని స్నానం చేసినప్పటి నుంచి ముఖం కడుక్కొని సన్ స్క్రీన్ పెట్టుకొని తర్వాత వచ్చి నువ్వు టిఫిన్ చేస్తే ఇడ్లీ సాంబార్తోని నువ్వు ఈవినింగ్ పోయి రెస్టారెంట్కి పోతే పిల్లలకు పెన్నులు, పెన్సిళ్ళు, టెక్స్ట్ బుక్లు కొంటే, చాక్లెట్లు, నువ్వు పేస్ట్రీలు కొంటే అన్ని రేట్లు పెరిగి, ఒక వాషింగ్ మిషన్లు, టెలివిజన్ సెట్లు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, అంటే ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాడేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్ని రేట్లు పెరిగాయి. ఇక్కడికే కాదు, ఏటీఎం విత్డ్రాల్స్ పైన నువ్వు మీకు మినిమం విత్డ్రాల్స్ పర్మిట్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. నీకు లాకర్లో నేను దాచుకుంటాం మనం ఏమన్నా, మిడిల్ క్లాస్ ఏమన్నా ఏదో 5 తులాలను గొలుసుకుంటే పోయి లాకర్లో పెట్టుకుంటారు. లాకర్ రెంటల్స్ పైన ట్యాక్స్ పెరిగింది, డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ పైన ట్యాక్స్ పెరిగింది, మీకు చెక్కులు ఇష్యూ చేస్తే దానిపైన ట్యాక్స్ పెరిగింది, ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే దానిపైన ట్యాక్స్ పెరిగింది, మీకు హోమ్ లోన్ అప్లై చేస్తే ప్రాసెసింగ్ ఫీ మీద ట్యాక్స్ పెరిగింది,
నువ్వు ఇల్లు కట్టాలనుకుంటే సిమెంట్ పైన ట్యాక్స్ పెరిగింది, పెయింట్ల పైన ట్యాక్స్ పెరిగింది, టైల్స్ పైన ట్యాక్స్ పెరిగింది. అంటే ఇవన్నీ నేను చెప్పేటన్ని మిడిల్ క్లాసే కదా. అవును సార్. నువ్వు ఇప్పుడు నువ్వేనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసావు అనుకో బ్యాంకుల్లో డబ్బులు, దాని రేటు పెరిగింది. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ దాదాపు అన్ని రేట్లు పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించి అన్నీ పెరిగాయి. నీ మొబైల్ ఫోన్ రేట్లు పెరిగాయి. ఇవాళ మనం విజ్ఞాన సమాజం అంటున్నాం, ల్యాప్టాప్ల ట్యాక్స్ పైన ట్యాక్స్ పెరిగింది, కంప్యూటర్ల మీద ల్యాప్టాప్ మీద ట్యాక్స్ పెరిగింది, మొబైల్ ఫోన్ల మీద ట్యాబ్ల మీద ట్యాక్స్ పెరిగింది. అంటే నువ్వు ఒక రకంగా మిడిల్ క్లాస్ వాడే ప్రతి వస్తువు, దాదాపు ప్రతి సేవ పైన ట్యాక్స్ పెరిగింది. 80% ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ నౌ కమ్ అండర్ జిఎస్టీ. ఏమనంటే ఒక 20% చిన్న చిన్న పేదవాళ్ళు వాడేటి లేవు. అంటే ఒక రకంగా మొత్తం దాదాపు అన్ని నీకు ఇలా ప్యాకేజ్ పప్పు వాడతారు మిడిల్ క్లాస్. మన సూపర్ మార్కెట్కి పోయి కందిపప్పు కొనుక్కోవాలి, ప్యాకేజ్ పప్పు రేటు పెరిగింది. అంటే అట్లా నువ్వు ప్రతి ఒక్కటి దాదాపు ట్యాక్సులు పెరిగాయి. అంటే మిడిల్ క్లాస్కి అయితే ఇది తీవ్రమైన భారం జిఎస్టీ. అంటే అంతకుముందుతో చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి లెక్కలో అడుగడుగునా కూడా మిడిల్ క్లాస్కు వాయింపే తప్ప ఏం లేదు. మరి జిఎస్టీ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అన్నారు. సింపుల్ ట్యాక్స్ అయితే కావచ్చు, కానీ మిడిల్ క్లాస్కి మాత్రం గుడ్ కాదు. సంపన్నుడికి కొంతమందికి ఇప్పుడు నీకు ఎస్యూవీ కార్లు కొనేటోనికి ట్యాక్స్ తగ్గింది. అందువల్ల కొంత వాళ్ళకి ఉండొచ్చు. కొన్నిటి మీదనైతే హెల్తీ, ఇప్పుడు టొబాకో ప్రొడక్ట్స్ మీద వేశారు, నీకు భారీగా వేశారు. ఇప్పుడు ఏదో నువ్వు గుట్కా తిన్నా, లేకపోతే నువ్వు ఒక పైప్ పెట్టి అని ఇట్లా సిగరెట్ ఎగరేస్తే మాత్రం నీకు వాయింపు అవుతా ఉంటుంది. సో బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో పోతే ట్యాక్స్ పెరిగింది. అది కొంతవరకు నేను అది చాలా మటుకు మనం వెల్కమ్ చేయొచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మిడిల్ క్లాస్ పైన డెఫినెట్గా ట్యాక్స్ భారం పడుతుంది. మనకి రవిప్రసాద్ ఉన్నారు సార్, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ కోరమండల్ ఫెర్టిలైజర్స్ నుంచి. రవిప్రసాద్ గారు, ఈ జిఎస్టీ ప్రభావం ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ పైన ఏ రకంగా కనిపిస్తోందండి? చివరి నిమిషంలో రవిప్రసాద్ గారు ట్యాక్స్ లాస్ట్ 18వ సమావేశంలో తగ్గించారు ఫెర్టిలైజర్ ట్యాక్స్. ఎట్లా ఉందంటే మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో ఎరువుల మీద 5% వ్యాట్ ఉండేదండి. ఆ ఎరువుల మీద 5% వ్యాట్ ని మొన్న దాకా, నిన్న సాయంకాలం దాకా 12% పెంచినట్టు మొదటి ప్రజెంటేషన్ లో జిఎస్టీ కౌన్సిల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మన రాష్ట్రము అంటే తెలంగాణ, తర్వాత ఆంధ్ర రాష్ట్రం కలిసి ఎప్పుడైతే వాళ్ళు విజ్ఞప్తి పెట్టుకున్నారో ఈ భారం రైతుల మీద పడితే దాదాపు 24,000 కోట్ల దాకా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్క ఎరువుల మీద అధికంగా వెచ్చించాల్సి వస్తున్నప్పుడు నిన్న కౌన్సిల్ స్పందించి 5% తగ్గించారు. అయితే ఇందులో ఒక చిన్న మెరుగు వచ్చిందంటే, ముడి పదార్థాలు ఉపయోగించుకుంటూ ఎప్పుడైతే మన రాష్ట్రంలో చెప్పండి రవిప్రసాద్ గారు. హలో సార్, కాల్ డ్రాప్ అయింది. లాస్ట్ మినిట్లో అంటే జిఎస్టీ అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందు ఎరువులపైన ఉన్నటువంటి 12% నుంచి 5% తగ్గించడం, లేకపోతే ట్రాక్టర్ విడిభాగాలు 28% నుంచి 18% కూడా తగ్గించారు సార్ లాస్ట్. అంటే ఇప్పుడు మనకు అంటే చాలా మనం వెల్కమ్ చేయాలి, కానీ భయం మళ్ళీ రేపటి పెరుగుతున్న భయం ఉంది. రవిప్రసాద్ గారు చెప్పి నిజం, 5% నుంచి 12% పెంచారు. ఇప్పుడు 12% ట్యాక్స్, ఎరువుల మీద ట్యాక్స్ అంటే ఖర్చు పెరగడమే కాదు, చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఎరువులు ఉన్నాయి. ఈ ఎన్పీకే ఎరువు, ఎన్పీకే మిక్స్ ఎట్లుండాలంటే 4:2:1లో ఉండాలి. అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ కలిపితే సమతుల్యత, అంటే ఒక పంట న్యూట్రియంట్ మిక్స్ అంటారు, పంటకు ఒక పోషక విలువలు ఉండాలంటే ఈ రేషియోలో పెరగాలి. ఏమైంది గత అనుభవం మనకు, ఎన్పీకే మిక్స్ ఎప్పుడైతే ఈ డిఏపి ఎరువులు, ఫాస్ఫాటిక్ అండ్ పొటాష్ ఎరువులు ధరలు పెరిగాయో, రైతులు ఇవి వాడకుండా నత్రజని ఎరువులు వాడడం మొదలుపెట్టారు. వాడడం వల్ల ఏపుగా పెరిగాయి, కానీ చిన్న పెస్ట్ అటాక్ వస్తే పంటలు దెబ్బతిన్నాయి. అంటే ఎరువుల ధరలు పెరిగితే కేవలం రైతులపైన, ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చే ప్రభుత్వాలపైనే భారం కాదు, దాని ఫలితంగా మొత్తం వ్యవసాయ రంగమే కుదేలమనే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రైతుల మీద వీళ్ళ వ్యవసాయ రంగం పైన పన్ను వేయడం అంటే చాలా దుర్మార్గమే. ఎందుకంటే రైతుల పరిస్థితి ఎంత ఉన్నదో మనం అందరూ తెలుసు కదా. సార్, ప్రధానంగా ఇప్పుడు జిఎస్టీతో దేశ జాతీయోత్పత్తి 2% మేర పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థిక వ్యవస్థపైన ఇది ఎలాంటి ప్రభావం చూపించింది? అంటే ఇప్పుడు అది 2% జీడిపి పెరుగుతుంది అనేది థియరిటికల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు జీడిపి ఎప్పుడు పెరుగుతుంది? ఆ ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి ఎప్పుడు పెరుగుతుంది? డిమాండ్ ఉంటే పెరుగుతుంది. ట్యాక్సెస్ వల్ల ఎవరు ప్రొడక్షన్ చేయరు. మీకు మన అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రొడక్షన్ దేని మీద చేస్తారు? ఇప్పుడు మీకు ఒక వస్తువే ఉంది, మార్కెట్లో సబ్బులు ఉన్నాయి.
సబ్బులు ఎక్కువ మంది వాడితే సబ్బులు కొంటారు, ప్రొడక్షన్ అవుతుంది. మొబైల్ ఫోన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్ల మీద ట్యాక్స్ ఎంత ఉన్నదన్న దాని మీద ప్రొడక్షన్ ఆధారపడి ఉండదు. ప్రొడక్షన్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? కొనేవాడి మీద ఆధారపడి ఉంటుంది. అంటే డిమాండ్ ఉందా లేదా, డిమాండ్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ ఉంటుంది. మీరు అందువల్ల ట్యాక్స్ తక్కువ ఎక్కువలతో ప్రొడక్షన్ డిస్టర్బ్ కాదు. అందువల్ల మనకు డొమెస్టిక్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. నేను చెప్పినట్టు ఇట్లా మిడిల్ క్లాస్ పైన ఇంత భారం వేస్తే నీకు డొమెస్టిక్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీకు నువ్వు హోటల్లో రెస్టారెంట్లో భోజనం చేస్తే నువ్వు ట్యాక్స్ కడుతున్నారు. 4 సార్లు వెళ్ళేవాడు 3 సార్లు వెళ్ళిండు అనుకోండి, రెస్టారెంట్ బిజినెస్ తగ్గిపోయి వృద్ధి రేటు పడిపోదా? అందువల్ల నీకు వృద్ధి రేట్ అనేది డిమాండ్ బట్టి ఉంటుంది. అందువల్ల డిమాండ్ ఇండ్యూస్మెంట్ కావాలి. ఎకానమీలో డిమాండ్ జనరేట్ చేయాలి. డిమాండ్ జనరేట్ కాకుండా కేవలం ఇంకా ఇంత పని వేస్తే ఇంత అవుతుంది, ఇంత పని వేస్తే ఇంత అవుతుంది అంటే, ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ తీసుకుందాం, ఒక దాని మీద ఒక టూత్ పేస్ట్ ఉంది, మరి ఇప్పుడు టూత్ పేస్ట్ల మీద పన్ను తగ్గింది, మరి టూత్ పేస్ట్ డిమాండ్ పెరుగుతుందా? అంతకుముందు ఒక్కటి వాడేటోడు కోల్గేట్ ఇవ్వాలి, 2 వాడతాడా? నాకు చెప్పి అర్థం ఉందా? ఇప్పుడు మరి కోల్గేట్ ప్రామిస్ 2 వాడదాం, రేటు తగ్గింది కదా, రేటు తగ్గిందని రేపటి నుంచి ఈశ్వర్ 2 పేస్ట్ కొనుక్కొని పోతారు ఇంటికి. అర్థం ఉండాలి మనం పోనీ. అందువల్ల మనకు డిమాండ్ అనేది మార్కెట్లో కొనుగోలు శక్తిని బట్టి అవసరాలను బట్టి డిమాండ్ ఉంటుంది తప్ప జిఎస్టీని బట్టి డిమాండ్ పెరగడం తగ్గడం ఉండదు. డిమాండ్ని బట్టి జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది. వీళ్ళు లెక్కలేస్తున్న 2% పెరుగుతుందని మనం చూడాలి. అయినా ఈ గ్రోత్ రేట్ అనేది మనం కరెక్ట్గా లెక్కేయలేం. ఎందుకంటే అంబానీ ఆదాయం ప్లస్ అడక తినేబాని ఆదాయం బై 2 = భారతదేశ తలసరి ఆదాయం అంటాం. ఇప్పుడు మీకు ఉదాహరణకు మందు, ఇందులో చాలా వివక్ష ఉంటుంది. ఇప్పుడు మందుబాబులు ఉన్నారు, ఎవడైనా మందుబాబే కదా. డబ్బు ఉన్నవాడు తాగే మందు మీదనేమో ట్యాక్స్ తగ్గింది, చీప్ లిక్కర్ బ్రాండ్స్ మీద ట్యాక్స్ పెరిగిందండి. సరిగ్గా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒకసారి మహబూబ్నగర్లో ఉన్నప్పుడు ఒక ఆయన ఫుల్ తాగి నా దగ్గరికి వచ్చాను. నాగేశ్వర్ గారు అన్నప్పుడు లూక్కుండా వచ్చింది. ఏం సార్ అన్న, సార్ మీరు మా పేద తాగుబోతుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉండాలి సార్ అన్నాడు. అరే నేను తాగను కదనే అంటే, సార్ తాగునోడే ఉండాలి సార్, తాగుతోడు ఉంటే వాడు తాగే పండుకుంటాడు కదా సార్, మా కొరకు ఎప్పుడు పని చేస్తున్నాడు. నేను అసలు నీ ప్రాబ్లం ఏంటి అన్న అంటే ఆయన చెప్పాడు, సార్ మేము తాగే మందు పైనేమో ట్యాక్స్ ఎక్కువ ఎందుకు, డబ్బున్నవాడు తాగే జానీ వాకర్ గిని వాకర్ అంటారు, పేర్లు కూడా తెలియదు. సో ఆ జానీ వాకర్ పైన ట్యాక్స్ తక్కువ ఉన్నది ఎందుకు ఇది అన్నాడు. నేను లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ ఆన్ కమర్షియల్ ట్యాక్సెస్ లో మెంబర్గా ఉంటూ అడిగితే ఐఏఎస్ ఆఫీసర్లు అటు ఇటు నీళ్ళ మిల్లి లాస్ట్ కొప్పుకున్నారు. మీకు ఆశ్చర్యం, ఆ రోజుల్లో ఒక జానీ వాకర్ తాగేవాడు 100 రూపాయలు కడితే అంటే 5% ట్యాక్స్ కట్టిండు. అదే నీకు పేదవాడు 14% ట్యాక్స్ కట్టిండు. ఇప్పుడు కూడా ఇందులో కూడా అంతే, మీకు చీప్ లిక్కర్ బ్రాండ్స్ పైనమో ట్యాక్స్ ఎక్కువ పెట్టారు, డబ్బున వాడు తాగుతున్నామో వాడికి ట్యాక్స్ తక్కువనా? ఇది ఎక్కడ తాగుబోతుల దగ్గర కూడా వర్గ వివక్షణ. మనకి సారంపల్లి మల్లారెడ్డి గారు వ్యవసాయ రంగ నిపుణులు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మల్లారెడ్డి గారు, వ్యవసాయ రంగం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి జిఎస్టీ? నిన్న జిఎస్టీ అమల్లోకి వచ్చే ముందు కొంత ఊరట కలిగించేటటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంది, ఎలా ఉంది ఓవరాల్గా? నిన్న సాయంత్రం వరకు ఏమిటంటే తీవ్రమైనటువంటి ఆందోళన. 12% ఎరువుల మీద ట్యాక్స్ చేశామని చెప్పారు. అవును, అంతకుముందు మన దగ్గర 5.5% ఉంది తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో. అంటే ఒకసారిగానే 7% పెరగడం అంటే మన రాష్ట్రంలో లెక్కేస్తే 2,800 కోట్లు ట్యాక్స్ పెరుగుతుంది. అయితే సాయంత్రం ప్రకటించేటప్పుడు ఏంటంటే ఆ ట్యాక్స్ రద్దు చేశామని చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా తీసినప్పుడు ఇంతకుముందు ఏంటంటే పంజాబ్, హర్యానా, యూపీ, కేరళలో అసలు ఎవరి మీద ఎలాంటి ట్యాక్స్ లేదు. అయితే మిగతా రాష్ట్రాలలో కూడా ఏంటంటే ఇప్పుడు ట్యాక్స్ కనుక పూర్తిగా తీసేస్తే కొంత పాత రేట్లే ఉంటాయి. అలాగే మీద మాత్రం దాన్ని వినియోగించే మూలకాలు యాసిడ్స్ మీద మాత్రం 28% ఉంది. అలాగే ఇప్పటికీ మన తెలంగాణలో ఈ హింసమారక మందుల వాడకం చాలా ఎక్కువ. ఎందుకంటే మనం ఇక్కడ పత్తి, మిరప వేస్తాం కాబట్టి అసలు అన్ని సర్వీలు చెప్పింది ఏంటంటే మొత్తం తెలంగాణలో, అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ హింసమారక మందులు వాడతామని చెప్తుంది. ఇప్పుడు విదేశీ కంపెనీలు కూడా ఎక్కువ వాళ్ళ సరుకులు ఇక్కడే అమ్మకం చేస్తూ ఉంటారు. అలాగే వ్యవసాయంతో పాటు ఏంటంటే ఇనుము, సిమెంట్ కూడా వ్యవసాయానికి చాలా కీలకమైనటువంటి. ఇప్పుడు ఇనుము మీద 18% వేశారు, సిమెంట్ మీద 28% వేశారు. అయితే సిమెంట్ మీద ఇప్పుడు ఇస్తుంది 31% ఉందనుకోండి, 3% తగ్గించారు. అయితే ఒకటి మనం ఈ ట్యాక్సీలో చూస్తూ ఉన్నాం, కానీ కంపెనీ రేటు నిర్ణయించేది అది వాళ్ళ చేతిలో ఉంటుంది.
కంపెనీ చేతిలో. ఉమ్, కాబట్టి కంపెనీ వాడే కనుక ధర పెంచి దాని మీద కనుక ట్యాక్స్ వేసాడనుకోండి, అప్పుడు కంపెనీ ఇంత ధర నిర్ణయించాలనే రెగ్యులేషన్ లేదు మన దగ్గర. ఉమ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది, దాని ప్రాఫిట్ ఎంత కలపాలి అనేటటువంటిది అట్లాంటి నిబంధన నియంత్రణ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ ట్యాక్స్ మీద లేదు. అందువల్ల వాళ్ళు ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్నిటి ధరలు తగ్గుతాయి, కానీ వాస్తవంగా మార్కెట్లో తగ్గవు. ఎందుకంటే ఒకసారి పెరిగిన ధర దాన్ని మళ్ళీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో కలిపేసుకుని ధర పెరిగిందని చెప్పని అమ్ముతూ ఉంటారు. ఎన్టీ రామారావు హయాంలో 50 రూపాయలు ప్రతి సైకిల్కి తగ్గించారు, కానీ యాక్చువల్ గా మార్కెట్ లో 50 రూపాయలు తగ్గలే. ఎందుకంటే ఆయన సైకిల్ గుర్తు కాబట్టి సైకిల్ మీద 50 రూపాయలు తగ్గిస్తే పేరు చూస్తే అదేం తగ్గలే. అలాగే ఇప్పుడు యూరియా విషయంలో కానీ డిఏపి విషయంలో కానీ గతంలో పెరిగినట్టు చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో తగ్గిన వీళ్ళు మార్కెట్ లో తగ్గించాలి. అందువల్ల ఏంటంటే రేటు నిర్ణయం మీద కూడా ఒక నియంత్రణ ఉంటే అప్పుడు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి మల్లారెడ్డి గారు. అంటే మనకు ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే జిఎస్టీలో అన్నీ పెరగడం లేదు, కొన్ని తగ్గుతున్నాయి కదా. అవును, నేను ఇంతకుముందు చెప్పాను టూత్ పేస్ట్ల రేట్లు తగ్గాలి, కానీ మార్కెట్ యొక్క ధోరణి ఎలా ఉంటుందంటే పెరిగినప్పుడేమో మన పైన భారం వేస్తారు, తగ్గినప్పుడేమో అది వెసులుబాటు కన్స్యూమర్కి ఇవ్వరు. ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గినా ఇవ్వరు, ట్యాక్స్ తగ్గినా ఇవ్వరు. ఇది చరిత్ర అనుభవం మనకు. ఎందుకంటే దీని కొరకు ఇప్పుడు జిఎస్టీలో యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాస్ అని ఒక క్లాస్ పెట్టారు. అంటే ఎప్పుడైతే జిఎస్టీ తగ్గితే ట్యాక్స్ తగ్గితే మీరు ఆ ట్యాక్స్ ను ఆ తగ్గిన ట్యాక్స్ బెనిఫిట్ ను మీరు సామాన్యుడికి వినియోగదానికి ఇవ్వాలని. కానీ ఇప్పటి వరకు యాంటీ ప్రాఫిటింగ్ క్లాస్ కు రూల్స్ కూడా తయారు చేయాలి గవర్నమెంట్. రూల్స్ తయారు చేయకపోతే దాన్ని ఎలా అమలు చేస్తారు? సీరియస్నెస్ ఉంటే నువ్వు ఇంత జిఎస్టీ జూలై 1 నుంచి అమలు చేయాలని ఇంత తపన పడి తాపత్రయపడ్డ వాళ్ళు ఈ యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాస్ కు రూల్స్ తయారు చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేదు అంటే నువ్వు ఇది లోపల దంచుకోరా, తగ్గినా కూడా వినియోగదానికి ఇవ్వకని. మీరు అందుకే రేపటి నుంచి టీవీ ఛానల్ కెమెరాలు పట్టుకుని పోతే కదా సూపర్ మార్కెట్ లో టూత్ పేస్ట్ తగ్గిందా అని మీకు రిపోర్ట్లు వస్తాయి కదా, ఎక్కడ తగ్గిందో ఎక్కడ తగ్గలేదు. అందువల్ల టీవీ ఛానల్ కెమెరాలు పట్టుకొని అన్ని టూత్ పేస్ట్లు లిస్టు పెట్టుకొని టూత్ పేస్టే కాదు ఏవేవి తగ్గుతాయో అవన్నీ వెళ్ళి మార్కెట్ లో చూసి అర్థమైతే తగ్గుతుందో లేదో. ఈ రోజు రెస్టారెంట్కి వెళ్ళిన వాళ్ళు అప్పుడే చూసారు పెరిగింది రెస్టారెంట్ లో, పెరిగింది వెంటనే వస్తుంది, అందులో అనుమానం లేదు, ఇమీడియట్ గా వస్తుంది, తగ్గింది మాత్రం రాదు. రైట్ సార్, మన రాష్ట్రాలకి సంబంధించి మాట్లాడుకుందాం. రాష్ట్రాలకు లాభమా నష్టమా జిఎస్టీతో ఎలా ఉండబోతుంది సార్ పరిస్థితి? అంటే ఇందులో ఒక థియరిటికల్ పార్ట్ ఒకటి ఉంది, ప్రాక్టికల్ పార్ట్. తెలంగాణ పైన ప్రభావం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది, ఒక జిహెచ్ఎంసీ పైన 4,000 కోట్ల అదనపు భారం పడబోతుంది. తెలంగాణ మొత్తం పైన ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మిషన్ భగీరథ, హౌసింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వాలు చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, వీటికి అనేకం కొంటుంటాం మనం. ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే VAT 5% ఉంది, ఇప్పుడు జిఎస్టీలో 12% చేశారు. అంటే ఇవాళ 2,30,000 కోట్ల మేరకు తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులు అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు. దీనివల్ల ఇవాళ ట్యాక్స్ రేటు పెరగడం వల్ల ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే 19,200 కోట్ల అదనపు భారం పడుతుంది. అంటే మనం ఇది ఇక్కడ కూడా డైలమా ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అదేమి వ్యాపారి కాదు, ప్రజల కొరకు అభివృద్ధి ప్రాజెక్ట్ చేపడుతుంది. ప్రజలు మిషన్ భాగీరథ అన్నది మంచి నీళ్ళు పైప్ లైన్ ద్వారా ఇవ్వాలి. అరే మంచి నీళ్ళు పైప్ లైన్ ద్వారా లిక్కర్ ఇస్తానే నువ్వు ట్యాక్స్ పైప్ లైన్ ద్వారా మంచి నీళ్ళు ఇస్తా అంటే ట్యాక్స్ ఏంటయా? నాకు అర్థం కాదు. అంటే లిక్కర్ సప్లై అయితే ట్యాక్స్ ఇవ్వాలి, కానీ మంచినీళ్ళు సప్లై ట్యాక్స్ ఉంది. నీకు ఆశ్చర్యం వేస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనం ఏం ఆశిస్తాం? కనీసం దేవుని భక్తి అన్న ఉండాలని అగరబత్తుల మీద ట్యాక్స్ ఇచ్చింది. ఇదివరకు అగరబత్తుల మీద ట్యాక్స్ లేదు నాకు తెలిసినంత వరకు. ఇలా 12% ట్యాక్స్. అంటే పూజ చేయాలంటే కూడా దేవునికి పండుగట్టి పూజ చేయాలన్నా? అంటే అంతకుముందు ఇక రోజు వారానికి రోజు చేసేవాడు వాళ్ళ వారానికి ఒకటే రోజు చేస్తా, ఎందుకు ఈ ట్యాక్స్ మళ్ళీ పోతుంది అని. ఆఖరికి తిరుపతి వెంకన్న లడ్డు పైన కూడా ట్యాక్స్ పెరిగింది. దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది, ఆఖరికి వెంకన్న లడ్డునన్నా ఎగ్జాంపుల్ చేయండి అయ్యా అని. అంటే వెంకన్న లడ్డు కూడా ఎగ్జాంపుల్ చేయలేదు. రవిప్రసాద్ గారు కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడారు, కాల్ డ్రాప్ అయింది. అప్పుడు రవిప్రసాద్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎరువులు ఉత్పత్తి చేసుకునే సమయంలో ముడి పదార్థాలు 2 విధానాలుగా ఉంటాయి. అంటే డిఏపి ఉందనుకోండి, దానికి రాక్ ఫాస్ఫేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్, అమోనియా ఉపయోగిస్తాం. రాక్ ఫాస్ఫేట్ కి సల్ఫర్ కిను మన జిఎస్టీలో 5% వేశారు. దిగుమతి చేసుకునే ఫాస్ఫారిక్ ఆమ్లము, అమోనియా మీద 18% వేశారు. అలాగే ముడి పదార్థం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి డిఏపి,
దాని మీద 5% ఉంది కస్టమ్స్ డ్యూటీ, 12% ఇప్పుడు జిఎస్టీ తోటి. ఓకే. అంటే భారతదేశంలో తయారయ్యే ఎరువులకి, ఫాస్ఫాటిక్ ఎరువులకి ఫాస్ఫారిక్ ఆమ్లం ఉపయోగించుకుంటే మీరు 18% కట్టాలి. అదే మీరు విదేశీ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే 12% కట్టాలి. వీటి రెండింటిని 5% వ్యాట్ అదే జిఎస్టీ చొప్పున అమ్ముకోవచ్చు రైతులకి. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పుడు మార్కెట్ లో కొన్ని స్టేట్స్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో 0% నుంచి 12% పెరిగింది, 5% పెరిగిందండి ట్యాక్స్. అక్కడ ఆల్రెడీ ప్రింట్ అయిపోయి సంచుల్లో ఉన్న ఎరువులు ఉన్నాయి, వాటి మీద అధికమైన ట్యాక్స్ తీసుకురావాలి. దాన్ని తీసుకురావడానికి ఎటువంటి నోటిఫికేషన్స్ గవర్నమెంట్ చేయలేదండి ఇప్పటిదాకా. రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే స్థితిలో ఉన్నాయి ఈ రాష్ట్రాలు. ఎందుకంటే రైతు వచ్చి ఎప్పుడైతే బస్తా మీద ఇచ్చిన గరిష్ట విక్రయ ధర కంటే ఎక్కువ ఇవ్వాలను అని చెప్తే డీలర్ కి పేచీలు వస్తాయి. ఈ పేచీలు రాకోకుండా కనీసం ఒక నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇప్పిస్తే అటు రైతులకి, ఇటు కంపెనీ వాళ్ళకి, డీలర్లకి ఆమోదకరంగా ఉంటుందండి. చెప్పింది ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. అవును, మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. ఇంపోర్ట్ చేసుకుంటే డిఏపోమో ట్యాక్స్ తక్కువ ఉంటుంది. నీవు ఇన్పుట్ ముడి పదార్థాలు కొనుక్కొని ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుంటామో ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. ఇది మేక్ ఇన్ మందు కూడా అదే. ఇది మేక్ ఇన్ ఇండియా. మీకు స్వచ్ఛ భారత్ అంటావు, శానిటరీ ప్రొడక్ట్స్ పైన రేట్లు పెంచుతావు. దేవభక్తి అంటావు, అగరబత్తీల మీద ట్యాక్స్ పెడతావు. మరి రైతులు అంటావు, రైతుల పైన ట్యాక్స్ వేస్తావు, ఫెర్టిలైజర్స్ పైన. అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే చెప్తున్న వాటికి దీనికి ఎక్కడ నుండి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలంటావు, భారీగా అభివృద్ధి ప్రాజెక్టుల పైన ట్యాక్స్ వేస్తావు. అంటే దేర్ ఇస్ ఎ లిమిట్ టు దట్. ఎక్కడన్నా రేషనాలిటీ ఉండాలి కదా. అవును. అందువల్ల ఈ వీటిని క్వశ్చన్ చేయాల్సిందే మనం. ఒకే దేశం ఒకే పన్ను అని అనుకునే పద్ధతే నిజంగా అదే నిజమైతే అన్నిటినీ తీసుకొచ్చేటప్పుడు పెట్రోల్ డీజిల్ ఎందుకు తీసుకురాలి సార్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు రేజ్ చేశారు. పెట్రోల్ డీజిల్ పైన గనక జిఎస్టీలోకి పట్టుకొస్తే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ చాలా లాభపడేది. అంటే తెలంగాణ ప్రజలు లాభపడేవారు, ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గేది, అది వేరే విషయం. ఎందుకంటే మన భారతదేశంలోనే హైయెస్ట్ పెట్రోలియం ప్రొడక్ట్ టాక్సేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. దాని వారసత్వంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందువల్ల దాని జిఎస్టీ లేదు, పెట్రోలియం ప్రొడక్ట్ జిఎస్టీ లేదు. ఎందుకు లేదు అంటే అవి ప్రభుత్వాలకు ఇలా మిల్కింగ్, అవి అంటే వనరుల సమీకరణకు అవకాశం. అంటే వినియోగదారునికి ఉపయోగపడేటువంటి పెట్రోల్ డీజిల్ జిఎస్టీ మీద పట్టుకొచ్చుంటే డెఫినెట్గా ఇలా వినియోగదారునికి ఉపశమనం కలిగేది కదా. మరి అది తేలేదు ఎందుకనే క్వశ్చన్కి ఆన్సర్ లేదు కదా. సరే, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రాష్ట్రాలకైతే నష్టం వస్తుందనే విషయం అయితే తెలుస్తోంది. అయితే ఎవరు భరించాలి? కేంద్రం మేము భరిస్తాం కొంతకాలం పాటు అని చెప్తుంది. ఎట్లా సాధ్యం? అంటే మినిమం ఫస్ట్ ఏంటంటే దానిపైన కొన్నిటిపైన డీమెరిట్ గూడ్స్ అంటారు, వాటిపైన స్పెషల్ సెస్సులు వేసి ఆ వచ్చిన నిధితో రాష్ట్రాలకు మేము చేస్తామని. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ అంటే ఇందులో ఒక థియరిటికల్ పాయింట్ కూడా ఉంది. అసలు టాక్సేషన్ అనేది ఆదాయాన్ని సంపాదించేటువంటి మార్గమే కాదు. సమాజంలో ఒక ఆరోగ్యకరమైన వస్తు సేవల వినిమయాన్ని నిర్దేశించేది టాక్సేషన్. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెవెన్యూ మొబిలైజేషన్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ఎ డిజైరబుల్ సోషల్ కన్సంప్షన్ డెవలప్ చేయాలి. అంటే అర్థం ఏంటి? పిల్లలు బాగా చదువుకోవాలనుకున్నాం అనుకోండి, పెన్నులు, పెన్సిళ్ళు, టెక్స్ట్ బుక్ల పైన ట్యాక్స్ ఉండొద్దు, కానీ ఇవాళ ట్యాక్స్ చేసాం మనం. ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మా దగ్గర అక్షరాస్యత తక్కువ ఉన్నది, మా దగ్గర చదువుకునే పిల్లలు తక్కువ ఉన్నారు, మా పిల్లలు చదువుకోవాలని చెప్పి పెన్నులు, పెన్సిళ్ళు, టెక్స్ట్ బుక్ల మీద ట్యాక్స్ వేయము అంటే అవకాశం లేదు. ఇప్పుడు జిఎస్టీలో వేయాల్సిందే వాటిపైన. అందువల్ల మా రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర ప్రజలకు ఇది అవసరము. మేము నాలెడ్జ్ ఎకానమీలోకి వెళ్ళాలి. నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాలంటే అందరికి ల్యాప్టాప్లు ఉండాలి. అప్పుడే పిల్లలు చదువుకుంటారంటే ల్యాప్టాప్ల మీద నువ్వు ట్యాక్స్. అంటే ఒక స్టేట్ తన రాజకీయ ఆలోచనల ప్రకారం, తన అభివృద్ధి దృక్పథాల ప్రకారం తాను ఏ పన్నులు విధించాలనే స్వేచ్ఛని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇది అంటే ఇది యాక్చువల్గా ఫెడరల్ స్ట్రక్చర్కి ఇది విరుద్ధం అనే వాదన కూడా వస్తుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపమైన ఫెడరలిజానికి ఇది ఎలా ఏదనంటే జిఎస్టీ కౌన్సిల్కి వెళ్ళాలి. జిఎస్టీ కౌన్సిల్ ఏంటి? అన్ని రాష్ట్రాలు కేంద్రం కలిసి ఉంటుంది. సో మనం ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, ఒప్పుకోపోవచ్చు. ఇప్పుడు టెక్స్టైల్స్ ఉన్నాయి, టెక్స్టైల్స్ మీద గతంలో ట్యాక్స్ లేదు, ఇప్పుడు ట్యాక్స్ చేశారు. మన రాష్ట్రాలు తీవ్రంగా అభ్యంతరం చెప్పాయి. గ్రానైట్ పైన ట్యాక్స్ మన రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి, కానీ ఏం చేయలేకపోయారు కదా, ఉండిపోయాయి కదా. అదే మన స్టేట్కి అటానమీ ఉందనుకోండి, మేము వేసుకోం. అంటే మన స్టేట్లో ఏది ఎంకరేజ్ చేయాలంటే దానిపైన ట్యాక్స్ తక్కువ ఉంటుంది, ఏది డిస్కరేజ్ చేయాలంటే దానిపైన ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా లేవు. ఒకే రకంగా లేనప్పుడు ఒకే టాక్సేషన్ ఏంటి అనే ప్రశ్నలు వస్తాయి.
ఎస్ సింప్లిఫై అవుతుంది కావచ్చు, కన్వీనియంట్ అవుతుంది కాదు, నా పాయింట్ అది కాదు. ఇవాళ అమెరికా లాంటి దేశం, అమెరికా అయితే పెద్ద దేశం కదా, అవును. చాలా అభివృద్ధి చెందిన దేశం కదా, మరి అమెరికాలో ఒకే ట్యాక్స్ లేదు కదా. అమెరికాలో రాష్ట్రానికి ఒక ట్యాక్స్ ఉంది, అసలు రాష్ట్రానికి ఒక చట్టాలు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు తుపాకులు పట్టుకోవచ్చు, కొన్ని చోట్ల తుపాకులు పట్టుకోవద్దు అనే వల్ల అమెరికాలే బోలెడు స్టేట్లో ట్యాక్సెస్ ఉన్నాయి. మరి అందువల్ల ఇవాళ అయినా మనం అర్థం చేసుకోవాల్సింది సింప్లిఫైయింగ్ కాదు. బేసిక్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రం, ఇప్పుడు ఈశాన్య భారతదేశంలో ఒక రకం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒక రకం, తెలంగాణ ఒక రకం, మహారాష్ట్ర ఇంకో రకం ఉంటుంది. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను ట్యాక్సెస్ విధించాలి అనే అవకాశాన్ని రాష్ట్రాలు కోల్పోతాయి జిఎస్టీ వల్ల. రవాణా శాఖ పైనటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి సర్వీస్ ట్యాక్స్ 6% ఉందండి. 15% సర్వీస్ ట్యాక్స్ లో అబేట్మెంట్ 60% పోతే దాంట్లో 6% మాత్రమే ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్స్ కానీ గవర్నమెంట్ ఆర్టీసీ కానీ 6% సర్వీస్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తుంది ఇప్పుడు వరకు, జూన్ 30 వరకు. అది ఇప్పుడు 5% స్లాబ్ లో పెట్టారు. సో కాబట్టి రవాణా ఛార్జీలు డెఫినెట్ గా తగ్గుతాయి. సో ఇది ఓన్లీ ఏసీ సర్వీసెస్ కి మాత్రమే ఉంది, నాన్ ఏసీ సర్వీసెస్ కి ఎటువంటి జిఎస్టీ కూడా లేదు. జిఎస్టీ అయితే అమల్లోకి వచ్చింది, మరి తగ్గిన ఛార్జీలు అయితే వెంటనే అమల్లోకి వస్తాయండి? వెంటనే వస్తున్నాయండి. ఆల్రెడీ చాలా మంది ప్రైవేట్ ఆపరేటర్స్ కానివ్వండి, తర్వాత ఆర్టీసీస్ ఇప్పటికే సర్వీస్ ట్యాక్స్ తీసేసి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసే సిస్టమ్స్ లో. అంటే అవి బస్సులో ఇప్పుడు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది లాభంగా కనిపిస్తుందా ఇప్పటికిప్పుడు? డెఫినెట్లీ అండి, ఒక 1% అయితే తగ్గుతుంది. అంతకుముందు 6% ఉండేది, ఇప్పుడు 5% ఉంది. అసలు సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. నేను ప్రొఫెసర్ నాగేశ్వరన్ అండి. సార్, అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ట్యాక్సే ఉండకూడదు. నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు నాదెళ్ల మనోహర్ స్పీకర్ ఒక మీటింగ్ పెట్టాడు, బ్రిటిష్ నుంచి వచ్చిన ఒక ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్తో. ఆయన ఉపన్యాసం చెప్తే ఏమన్నాడంటే, పిచ్చి వాళ్ళు మాత్రమే ప్రజా రవాణా పైన పన్ను వేస్తారు అన్నాడు. నేను అడిగాను, సార్ ఇది మీరు నిజమేనా, మీరు అన్నట్టు వినిపించింది, పిచ్చివారే ప్రజా రవాణా పైన అంటే అవును సార్ అని. అవునండి అని ఎస్ అన్నాడు. మరి మా ప్రభుత్వం పన్ను వేస్తుంది ప్రజా రవాణా పైన అన్నా. వెంటనే అంటే మా ప్రభుత్వం పిచ్చి ప్రభుత్వమేనా అనుకోవాలా అన్న. నాదెళ్ల మనోహర్ నీళ్లు నమిలి అన్నాడు. అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన పన్ను వేయడం అనేది ప్రజా రవాణా నిరుత్సాహపరచడం కాదా? సుధాకర్ రెడ్డి గారు, ఇందులో ఒక ఏసీ సర్వీసులకి మాత్రమే సర్వీస్ ట్యాక్స్ అంతకుముందు ఉందండి, అదే జిఎస్టీ స్లాబ్లోకి తీసుకొచ్చారు. రవాణా శాఖలో ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ కానీ తెలంగాణ ఆర్టీసీ కానీ తీసుకుంటే 1500 బస్సులే ఉన్నాయండి. 21,000 బస్సుల్లో 1500 బస్సులు మాత్రమే ఏసీ బస్సులు ఉన్నాయండి, మిగతా అన్ని కూడా నాన్ ఏసీ. సిటీ హైదరాబాద్ సిటీలో 4500 బస్సులు కానివ్వండి, లేకపోతే పల్లె వెలుగు బస్సులు కానివ్వండి, అండ్ మిగతావన్నీ కూడా నాన్ ఏసీ అండి. సో వాటన్నిటికీ ఎటువంటి ఛార్జ్ ముందు ఛార్జ్ చేయలేదు, ఇప్పుడు జిఎస్టీలో కూడా వాటిని తీసుకురాలేదు. ఓన్లీ లగ్జరీ సెగ్మెంట్ అయినటువంటి ఏసీ సర్వీసెస్ కి మాత్రమే అంతకుముందు సర్వీస్ ట్యాక్స్ ఉంది, ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు, అది కూడా 5% పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే సుధాకర్ రెడ్డి గారు, అంటే మీరు అన్నది నిజమే, లగ్జరీ సెగ్మెంట్ ప్రజా రవాణా అంటే ప్రజా రవాణాను వాడే వాళ్ళలో ఇది లగ్జరీ, కానీ ప్రైవేటు కార్ వేసుకొని ఏసీ వేసుకొని పోయే వాళ్ళతో పోలిస్తే లగ్జరీ కాదు. మనము ఇలా కాలుష్యాన్ని తగ్గించాలన్నా, పెట్రోల్ వాడకం తగ్గించాలన్నా మనం కోరుకోవాల్సింది ఏంది? పర్సనల్ కార్ వేసుకొని ఒక ఏసీ వేసుకొని వెళ్ళే అతన్ని ఆ కారు కాకుండా ఒక బస్సులో వెళ్ళాలి. బస్సులో అయినా ఎర్ర బస్సులో వెళ్ళాడు, ఖచ్చితంగా ఏసీ బస్సులో వెళ్తాడు. అందువల్ల టు డిస్కరేజ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మనము ఈ ప్రజా రవాణా పైన ఈ పన్ను కూడా ఉండకపోతే మంచిదా కాదా? అంతకుముందు ఒక సంవత్సరం పాటు ఓన్లీ ప్రైవేట్ సంస్థలకి మాత్రమే, ప్రైవేట్ బస్సులకు మాత్రమే సర్వీస్ ట్యాక్స్ పెట్టారండి. తర్వాత సంవత్సరం తర్వాత ప్రజా రవాణాలు లగ్జరీ సెగ్మెంట్ ను కూడా తీసుకొచ్చారండి. సో చాలా వరకు గవర్నమెంట్ అది అవాయిడ్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఆ డిస్పారిటీ చూపించకూడదన్న ఉద్దేశంతో లగ్జరీ సెగ్మెంట్ అంటే అందరూ ఒక సెగ్మెంట్ తీసుకున్నారు కాబట్టి అది ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళకే వేశారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అది చూస్ చేసుకున్న వాళ్ళు ఓకే ఏసీ ఈ బస్సు ఇది లగ్జరీ బేర్ చేయగలం అన్న వాళ్ళు మాత్రమే టికెట్ బుక్ చేసుకుంటారు కదండి. సో కాబట్టి నాన్ ఏసీ లేదు, నేను ఆ ఛార్జీలు భరించలేను అన్న వాళ్ళు ఆ జిఎస్టీ లేదు, నాన్ ఏసీ బస్సు ఉంది. హైదరాబాద్ విజయవాడ ఏసీ బస్సు ఉంది, నాన్ ఏసీ బస్సు కూడా ఉంది. యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్టీసీ దే ఆర్ రన్నింగ్ బోత్ టు క్యాటర్ ద లగ్జరీ సెగ్మెంట్ అండ్ యాజ్ వెల్ as నాన్ లగ్జరీ సెగ్మెంట్ ఆల్సో. రైట్, థ్యాంక్ యూ అండి సుధాకర్ రెడ్డి గారు.
రవాణా వ్యవస్థ పైన ఉండకూడదు అని అంటున్నారు. మరి ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచిస్తున్నాయి సార్ అసలు? అంటే అది క్వశ్చన్. ఇప్పుడు ఆర్టీసీ పైన, ఆర్టీసీ అంటే ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వం పైన పన్ను వేసుకునే ఏంటి ఒకటి. రెండు, ఆర్టీసీ అంటే ఏంటి? ఆర్టీసీ లాభాలు వచ్చేది ఏసీ బస్సుల పైన. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆర్టీసీ సిటీ బస్సులలో ఇప్పుడు సుధాకర్ రెడ్డి చెప్పారు 4500 బస్సులని, ఇలా ఏది ఆర్టీసీకి లాభం వచ్చేది కాదు. తర్వాత ఆర్టీసీ నడిపేది లాభం వచ్చేది లాంగ్ డిస్టెన్స్ ఏసీ బస్సుల పైన ఆర్టీసీకి లాభం. మిగతా అన్ని ఆర్టీసీ లాస్ మేకింగ్ రూట్స్లో బస్సులు నడుపుతుంది. నువ్వు ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బస్సు నడుపుతుంది. ఈ ఉట్నూరుకు పోయే బస్సులో వచ్చే నష్టాన్ని విజయవాడకు నడిపే ఏసీ బస్సులో ఆర్టీసీ లాక్కుంటుంది. ఇక నువ్వు దానిపైన ట్యాక్స్ వేయడం అంటే ఏంటిది? నువ్వు ప్రజా రవాణా అంటేనే ఇట్ ఈస్ క్రాస్ సబ్సిడైజింగ్. అంటే నష్టం వచ్చే రూట్లలో బస్సులు నడిపి లాభం వచ్చే రూట్లలో సంపాదించారు. వీళ్ళు కొద్దిపాటి లాభం వచ్చేటువంటి ఏసీ బస్సులు, లాంగ్ డిస్టెన్స్ బస్సులు ట్యాక్స్ వేస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ డిస్కరేజింగ్ ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది నా పాయింట్. మీకు ప్రపంచంలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అసలు వితౌట్ సిటీ బస్ సర్వీసెస్ ఉన్నాయి కొన్ని నగరాల్లో. అసలు చార్జెస్ కూడా ఉండవు తెలుసా? ట్యాక్స్లు కాదు, చార్జెస్ కూడా ఉండవు. ఎందుకంటే నువ్వు మొత్తం ఎక్కడికైనా తిరిగంటారు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే రోడ్ కంజెక్షన్ తగ్గుతుంది, రోడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ కన్సంప్షన్ తగ్గుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతుంది, చాలా లాభాలు కదా. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు రాష్ట్రాల విషయానికి వచ్చేటప్పటికి రాష్ట్రాలపైన కేంద్రం పెత్తనం అనేది అంటే క్రమక్రమంగా పెరుగుతూ పోతుందా సార్? దీన్ని చూస్తుంటే కొంతమంది ఆ భయం కూడా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలు మొదటి నుంచి కూడా అప్పుడు 80% ఆఫ్ ద టాక్సేషన్ అనేది ఇప్పటికే సెంట్రల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఈ డైమెన్షన్తో ఇప్పుడు రాష్ట్రాలకు ఉండేటువంటి ఈ మినిమం అటానమీ అయితే ఉండదు, అందులో అనుమానం లేదు. ఇప్పుడు రాష్ట్రాలకు అటానమీ అంటే మన ఆర్థిక మంత్రి పన్నులు నిర్ణయించలేడుగా, జిఎస్టీ కౌన్సిలే పన్నులు నిర్ణయిస్తుంది. ఆర్థిక మంత్రికి నిర్ణయించే అధికారమే ఉండదు. ఈ నో లాంగర్ ఏ సోషల్ డాక్టర్. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ షుడ్ బి ఏ సోషల్ డాక్టర్. అంటే ఏది నేను ఏ కన్సంప్షన్ పెంచాలి, ఏ కన్సంప్షన్ తగ్గించాలి. ఇప్పుడు ఉదాహరణకు అగ్రికల్చరల్ స్టేట్ ఉందనుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. భారతదేశంలో మోస్ట్ అగ్రేరియన్ స్టేట్లో ఇది ఒకటి. అంటే 60% ఆఫ్ ద స్టేట్ ఎకానమీ, స్టేట్ లైవ్లీహుడ్ అనేది అగ్రికల్చర్ ఉంది. మరి అక్కడ నీకు ఫెర్టిలైజర్ అనేది చాలా కీలకం. అక్కడ ఇంకోటి కీలకం కాకపోవచ్చు. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది. అక్కడ మహారాష్ట్ర కాదు, ఇంకా గుజరాత్తో పోలిస్తే గుజరాత్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ స్టేట్, ఏపీ ఈజ్ అన్ అగ్రేరియన్ స్టేట్. నువ్వు ఫెర్టిలైజర్ పైన పన్ను వేయాలా వద్దా? గుజరాత్లో వేసుకుంటే వేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో వేయకూడదు. సింపుల్ థింగ్ కదా. ఇలా అంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు వేయకూడదు? ఆంధ్రప్రదేశ్కు వ్యవసాయం వెన్నముక్క. నీకు ఆ రాష్ట్రంలో ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు పన్నులు వేసుకోవాలి కదా. రైట్ సార్, మనకి వెంకటరెడ్డి గారు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, జిఎస్టీ ప్రభావం టూరిజం అండ్ హాస్పిటాలిటీ పైన ఏ రకంగా ఉండబోతుందండి? ఇది మేము ముందుగానే గ్రహించి సార్, జిఎస్టీ ఎప్పుడైతే అమలు అవుతుందో అనే విషయం తెలియగానే మేము ప్రభుత్వానికి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జిఎస్టీ ప్రభావము మిగతా వస్తువుల మీద కంటే మొదలు హోటల్ వ్యాపారం మీద ముందుగా ప్రభావం పడుతుందని చెప్పి మేము ముందుగా కూడా ఎన్నో విషయాలు రిప్రజెంటేషన్ చేశాము. అయితే ఇప్పుడు మాత్రం ఈ సామాన్యుల మీద చాలా భారం పడుతుంది సార్. ఈ జిఎస్టీ ఈ 4 తరహాలు చేయడం అనేది అది చాలా ఇబ్బందికరంగా హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. అదే విధంగా కస్టమర్స్ కూడా భరించలేని పరిస్థితిలో ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఈ 20% వరకు ట్యాక్స్ లేదనేది ఒకటి నిర్ణయం చేశారు. మరి ఆ తర్వాత 75 lakhs టర్న్ ఓవర్ వరకు 5% డిసైడ్ చేశారు. ఆ తర్వాత 12 నాన్ ఏసీ రెస్టారెంట్స్ 12% చేశారు, ఏసీ రెస్టారెంట్ 18% చేశారు. అయితే గతంలో ట్యాక్స్ లేని వాళ్ళకు ఇలా 5% కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది సార్. అయితే ఇప్పుడు 12 ఏదైతే 5% ఇదివరకు పే చేసిన వాళ్ళు ఉన్నారో ఇవాళ 12% పే చేయవలసి వస్తుంది. అయితే ఇలా మీడియం టైప్ హోటల్స్ లో అంటే దాదాపు ఏసీ లేకుండా ఏమీ లేవు. మరి ఏసీ ఉండడం వల్ల 18% కలెక్షన్ చేయవలసి వస్తుంది. అవును. అయితే 5 స్టార్ హోటల్లో ఉండేటటువంటి రెస్టారెంట్ కి లేకపోతే మనం మామూలుగా వెళుతున్నటువంటి రోడ్ సైడ్ ఉండేటువంటి ఏసీ రెస్టారెంట్లు చాలా కనిపిస్తుండే, రెండింటిని ఒకే స్లాబ్ కింద పెట్టేసినట్టు కనిపిస్తుంది. ఇది ఎట్లా? ఇప్పుడు అది మాత్రం మేము ఎప్పుడు కోరాము
ఈ మీడియం టైపు ఏసీ హోటల్స్ అన్నింటికి ఒకటే స్లాబ్ 5% చేయాలని, ఏదైతే స్టార్ హోటల్స్ ఉన్నాయో అదొక స్లాబ్ చేయాలని మేము మొదటి నుంచి కోరాం సార్. కానీ ఇవాళ స్టార్ హోటల్తోని మామూలు రెస్టారెంట్ కలపడం అనేది ఇది న్యాయం కాదు గవర్నమెంట్ కు. మరి ఈ రోజు దాదాపు తప్పనిసరి కాబట్టి చాలా మంది 18% ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు. కానీ దాని లోపల కొంతమంది కస్టమర్స్ కూడా విమర్శలు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈసారి రాగలిగినాం కానీ మళ్ళీసారి మీ హోటల్కి వచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. దీనివల్ల సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు మాకు కూడా హోటల్స్ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఒక క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి. ఏసీ ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు 18%, నాన్ ఏసీ కూడా 18% కలెక్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మేము అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలని ఉన్నది. ఇలా మేము పర్చేజ్ చేయాలంటే ఇవాళ వెజిటేబుల్స్ కూరగాయల షాప్ కూరగాయలు తీసుకోవాలా, మటన్ షాప్ లో మటన్ తీసుకోవాలా, చికెన్ షాప్ తీసుకోవాలా, మిల్క్ తీసుకోవాలా. వాళ్ళు జిఎస్టీ కింద రాకపోయినా 20 lakhs ఇయర్లీ టర్న్ లోపల ఉన్నా మరి వాళ్ళు కూడా కంపల్సరీ జిఎస్టీ తీసుకోవాలా. మరి ఆ లైసెన్స్ ఉన్నప్పుడే మేము వాళ్ళ దగ్గర ఖరీదు చేసిన బిల్స్ మేము మళ్ళీ జిఎస్టీకి మేము అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మేము ఖరీదు కూడా చూసుకోవాలంటే వాళ్ళకు కంపల్సరీ లైసెన్స్ ఉండాలా. ఇవాళ ఎవరికి లేవు. అవును. మరి ఇది వెంకరెడ్డి గారు నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ అండి. వెంకరెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు మీరు. ఇప్పుడు మీకు సప్లయర్స్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 10 ఉంటేనే మీరు వాళ్ళ దగ్గర కొని మీరు ఆ క్రెడిట్ తీసుకోవచ్చు, ట్యాక్స్ క్రెడిట్. మీరు ఇవాళ వాళ్ళ దగ్గర తీసుకోకుండా మీరు రిలయన్స్ ఫ్రెష్ మీరు ఇలాంటి సూపర్ మార్కెట్ల దగ్గర కొనాల్సి వస్తుంది. ఇది చిన్న వ్యాపారాలు చేసుకుని కూరగాయలు వీలాంటి పాలు వీళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అన్యాయం కాదా? ఇప్పుడు ఆ విధంగా రికార్డు కోసం ఎప్పుడైతే రిలయన్స్ వాళ్ళ దగ్గర పోతామో వీళ్ళందరికీ అన్యాయం జరిగినట్టుందండి. వాళ్ళకి అన్యాయం జరిగినట్టే అందులో అందరికి కూడా ఈ రిలయన్స్ అందుబాటులో కూడా ఉండకపోవచ్చు. అందుబాటులో లేకపోతే మళ్ళీ ఇవి వస్తాయి. కానీ నా పాయింట్ ఏంటంటే ఈ చిన్న వ్యాపారాలను దెబ్బతీసి ఈ పెద్ద కార్పొరేట్ ఈ ట్రేడర్స్ను పెంచేటువంటి పరిస్థితికి దారి తీస్తుందా అనేది నా భయం. అవును సార్, అది కరెక్ట్ సార్. వాళ్ళను ప్రోత్సహించినట్టే ఉంది సార్ ఈ జిఎస్టీ సిస్టమ్. మరి చిన్న వ్యాపారులు కూడా ఎంతో మంది ఉన్నారు, ఒక 60-70% చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. మరి వాళ్ళు కూడా బ్రతకాలంటే మరి వాళ్ళకు కూడా అవకాశంగా ఉండాలి. మరి అది ఇప్పటికైనా ప్రభుత్వం అది కొంచెం తిరిగి ఆలోచించాలి సార్. రైట్ అండి నరసింహ సార్. చిరు వ్యాపారులు అయినప్పటికీ కూడా వాళ్ళు దీని కిందకే జిఎస్టీ కిందకి వస్తారు. వాళ్ళు ఇన్వాయిస్ అప్లోడ్ చేసుకోవాల్సిందే, పన్ను కట్టాల్సిందే అంటున్నారు. మరి వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడం వీళ్ళు ఇప్పుడు హోటల్ వాళ్ళు జిఎస్టీ కడతారు. ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఎక్కడి నుంచి సప్లయర్స్ తెచ్చుకున్నారంటే వాళ్ళకు కూడా జిఎస్టీ పరిధిలో ఉంటేనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ట్యాక్స్ ఐడెంటిఫై టిన్ ఉంటేనే. ఇప్పుడు సమస్య వాళ్ళ టిన్ లేకపోయేవారికి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు పెద్ద వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయాలి. అంటే ఉదాహరణకు హోటల్ ఉంది. ఇప్పుడు వెంకరెడ్డి గారు అంత స్పష్టంగా చెప్తున్నారు. ఆయన కూరగాయలు దగ్గరికి వెళ్ళి ఉంటాడు, పాలు దగ్గరికి వెళ్ళి ఉంటాడు, చికెన్ దగ్గరికి ఉంటాడు, మటన్ దగ్గరికి ఉంటాడు. ఇవి ఎక్కడి నుంచి కొనాలి? ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచే కొనాలి. అంటే ఆర్గనైజ్డ్ రిటైలర్స్ నుంచే కొనాలి. మన దేశంలో 90% అనార్గనైజ్డ్ రిటైలర్స్. అంటే అనార్గనైజ్డ్ రిటైలర్స్ ఇవాళ అడ్రస్ లేకుండా పోయి ఆర్గనైజ్డ్ రిటైలర్స్ మాత్రమే బతుకుతారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ లో కొనాలి. వీళ్ళు కింద చిన్న పక్క కూరగాయలు అమ్మటం దగ్గర కొనలేరు, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఇవ్వలేరు కదా నీకు ఇన్వాయిస్లు రిసిప్ట్లు. అదవుతుంది. రెండోది ఇంకో పాయింట్ చెప్పాడు ఇవాళ చాలా హోటల్, చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పాడు. ఎందుకంటే మిడిల్ క్లాస్ మనం అందరం హోటల్ పోతాం కదా, ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉంటుంది. ఏ హోటల్ కన్నా పో. మరి మీరు మార్నింగ్ తాజ్మహల్ హోటల్ పోండి హ్యాబిట్స్ లో, ముందు నాన్ ఏసీ ఉంటుంది, లోపలికి పోతే ఏసీ ఉంటుంది. ఇప్పుడు నాన్ ఏసీ వాడికి కూడా 18% మేము వసూలు చేయాల్సి వస్తుంది అంటున్నాడు. మీరు చూడండి, ఎందుకంటే అసలు జరిగేది ఏంటి తెలుసా? నాన్ ఏసీలో తిన్నా 18% వసూలు చేస్తారు, కానీ ప్రభుత్వానికి మాత్రం ఏసీలో తిన్నోని కూడా నాన్ ఏసీలో తిన్నట్టే చూపెడతారు. అంటే వినియోగదారునోమో నాన్ ఏసీలో తిన్నా కూడా ఏసీలో తిన్నట్టు ట్యాక్స్ వసూలు చేస్తారు. ప్రభుత్వాన్ని చూపెట్టే వరకు ఏసీలో కూర్చొని తిన్నా నాన్ ఏసీలో తిన్నాను అంటాడు. గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది దోశ ఎక్కడ తిన్నాడు? ఇప్పుడు నేను పోయి తాజ్మహల్ హోటల్ తింటానా?
నేను బయట టేబుల్ మీద తిన్నానా, లోపల టేబుల్ మీద తిన్నానా, జిఎస్టీ అధికారం చూస్తాడా? నేను లోపల పోయి తింటే 18% ట్యాక్స్ కడతా. అవును. నన్ను వాళ్ళు బయట తిన్నట్టే రాసుకుంటారు, అవును. బిల్లు బయట తిన్నట్టే బిల్లు ఇస్తాడు, అయిపోయి 12% కడతాడు. అంటే నా దగ్గర 6% ఎక్కువ వసూలు చేసినట్టే కదా. అంటే ప్రభుత్వానికి పోదు, నా నుంచి మాత్రం 6% ఎక్కువ కడతాను. ఆయన స్పష్టంగా చెప్పాడు, చాలా నిజాయితీగా చెప్పాడు, మేము నాన్ ఏసీ వాళ్ళ దగ్గర కూడా 18% వసూలు చేయాల్సి వస్తుందండి అని. నాన్ ఏసీ దగ్గర వసూలు చేస్తారు, ప్రభుత్వానికి మాత్రం నాన్ ఏసీ వినియోగదారుల దగ్గర ఏసీ డబ్బులు వసూలు చేసి ట్యాక్స్ వసూలు చేసి ప్రభుత్వానికి మాత్రం నాన్ ఏసీలో తిన్నట్టు చూపుతారు. అందరినీ నాన్ ఏసీలో చూపెడతారు. ఇప్పుడు 100 మంది ఏసీలు తింటే 10 మంది ఏసీలు తిన్నట్టు చూపెడతారు, ఈ 90 మంది నాన్ ఏసీలో. మీరు రేపటి నుంచి చూడండి, నాన్ ఏసీ రెస్టారెంట్ల కస్టమర్లు గణనీయంగా పెరుగుతారు, ఏసీ రెస్టారెంట్ల కస్టమర్లు గణనీయంగా తగ్గుతారు. మీరు చూడండి ఎందుకు దగ్గరంటే జిఎస్టీ వల్ల తగ్గిందండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, 5 స్టార్ హోటల్లో ఉండే ఏసీ రెస్టారెంట్కి అదే జిఎస్టీ పన్ను ఒకటే ఉంది ట్యాక్స్. మామూలుగా మనం చిన్న చిన్న రెస్టారెంట్కి వెళ్ళినా అదే కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు దీనిపైన చాలా పెద్ద డిబేట్ జరిగి, అందుకే మన ఈటల రాజేంద్రరావు కూడా మాట అన్నాడు, 6 నెలలు ఆగినాక దీన్ని ఇంప్లిమెంట్ చేయని ఉంటాయి అని. ఇది ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తుంది అంటే ఇట్లాంటి అనేక ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ లోకల్ చిన్న సప్లయర్స్ ఎగిరిపోతారు, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ మీద చాలా దెబ్బ పడుతుంది, ఎంఎస్ఎంఈ సెక్టార్ పైన. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కొన్ని సెగ్మెంట్స్ ఇప్పుడు హోటల్ సెగ్మెంట్ మేము వ్యాపారం చేసుకోలేకుండా ఉన్నామని అంటున్నారు కదా. రైట్ సార్, బ్యాంకింగ్ రంగం నుంచి మనకి నరసింహమూర్తి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నరసింహమూర్తి గారు, బ్యాంకింగ్ సేవలు కూడా పెరిగాయండి జిఎస్టీతో, కస్టమర్స్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, బ్యాంకింగ్ రంగం పైన ఎలాంటి ప్రభావం ఉంటుందండి? నేను అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నాకు రీసౌండ్ వస్తుందండి, మాట్లాడండి, ఇక్కడ క్లియర్గా ఉందండి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు మనకి. అక్కడున్న పెద్దలకు నమస్కారం, నాగేశ్వర్ గారికి నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇందాక 2 డిస్కషన్స్ విన్నాం మీరు చెప్పింది. స్మాల్ ట్రేడర్స్ ఏసీ నాన్ ఏసీ అనేది 18%, ఈ 2 నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ స్మాల్ ట్రేడర్స్ 20 లక్షల లోపల టోటల్ ఎగ్జామ్షన్ అండి. 20 నుంచి 75 దాకా 1% టర్న్ ఓవర్ మీద కట్టే చాలు. బేసిక్ గా ఈ జిఎస్టీ ఏ విధంగా, మీరు ముందే అక్కడ బ్రీఫింగ్ అయి ఉంటుందో కానీ రిపీట్ చేస్తున్నామో తెలియదు. ఈ జిఎస్టీ ఎలా ఉంటుందంటే, ఇది అల్టిమేట్ ఎండ్ యూజర్ ఎండ్ ట్యాక్స్ అండి. అంటే ఏమిటంటే, ఎక్సైజ్ డ్యూటీ పే చేసినప్పుడు నెక్స్ట్ వాడు పే చేస్తే ఆయన క్రెడిట్ వస్తుంది, ఆ తర్వాత వాడు పే చేస్తే డీలర్ పే చేస్తే డీలర్కి ముందు స్టాకిస్ట్ క్రెడిట్ వస్తుంది, ఫైనల్ గా కన్స్యూమర్ పే చేస్తే డీలర్ క్రెడిట్ వస్తుంది. సో దేనిపై ఇక మల్టిపుల్ ట్యాక్సెస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పోయింది, నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, రెస్టారెంట్ లో మనం ఓన్లీ 18% ట్యాక్స్ అని చూస్తున్నాం. నిజంగా ఏమిటంటే, ఆ రెస్టారెంట్ వాడికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వస్తుంది. అంటే ఏమిటంటే, వాడు బియ్యం కొన్నా, లేకపోతే బియ్యానికి ట్యాక్స్ లేదనుకోండి, మిగతా గ్యాస్ కొన్నా, కరెంటు, వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఇట్, వాళ్ళు కాంట్రాక్ట్ వేజెస్ ఇచ్చినా ఏమిచ్చినా, వాడే సర్వీసెస్ లో ఏమి వచ్చినా కూడా వాడికి క్రెడిట్ వస్తుందండి. అంటే రియల్ గా 18% వాడి మీద భారం పడదు, వాట్ ఎవర్ ఇన్పుట్ల మీద క్రెడిట్ పోయిందే వస్తుంది. మన ఇందాక నుంచి కూడా ఇదివరకు టాక్సేషన్ కి ఇప్పుడు టాక్సేషన్ కి తేడా ఏంటంటే, ఇదివరకు టాక్సేషన్ లో ఎక్సైజ్ డ్యూటీ కట్టిన తర్వాత, ప్రోడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆక్ట్రాయి, తర్వాత ఎంట్రీ ట్యాక్స్, తర్వాత సేల్స్ ట్యాక్స్ కానీ, వ్యాట్ కానీ, ఇవన్నీ కూడా ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతూ వచ్చాయి. కాకపోతే వాటికి ఇన్పుట్ క్రెడిట్ లేవండి. ఇవాళ ఎక్సెప్ట్ వ్యాట్ లో తప్ప సేల్స్ ట్యాక్స్ ఇన్పుట్ చేయట్లేదు. ఇవాళ ఇప్పుడు నరసింహమూర్తి గారు, ఇప్పుడు ఇంతకుముందు జరిగిన చర్చ ఏంటంటే, ఇన్పుట్ క్రెడిట్ రావాలి. ఎప్పుడు వస్తుంది ఇన్పుట్ క్రెడిట్? వాళ్ళు కూడా జిఎస్టీలో ఉండి టిన్ ఉంటేనే వస్తుంది, వాళ్ళ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటేనే వస్తుంది. కానీ చాలామంది హోటళ్ళు చిన్న చిన్న సప్లయర్స్ దగ్గర కొనుక్కొచ్చుకుంటారు, వాళ్ళకు ఆ ట్యాక్సేషన్ సిస్టంలోనే వాళ్ళు లేరు. అంటే ఇప్పటి నుంచి హోటల్ వాళ్ళు ఏం చేయాలి, ఆర్గనైజ్డ్ రిటైలర్ దగ్గరనే కొనుక్కోవాలి. అనార్గనైజ్ రిటైల్ దగ్గర కొనుక్కుంటే ఇన్పుట్ క్రెడిట్ రాదు కదండి. అవును, ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మొత్తం సిస్టమ్ లో అందరూ మీరు చెప్పింది కరెక్ట్ నాగేశ్వర గారు. చివరికి ఏమవుతుందంటే, చివరికి ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ అందరి ఇంట్రెస్ట్ ఏంటంటే, అందరూ కూడా ఆర్గనైజ్ సెక్టార్ లోకి మైగ్రేట్ అయిపోవాలి. ఏదర్ ఆర్గనైజ్ అంటే ఏమిటంటే, మీరు అన్రిజిస్టర్డా, మీరు కాంపోజిట్ ట్యాక్స్ పే అయినా 1%, రిజిస్టర్డా, ఈ మూడింటిలోకి వచ్చేస్తే ఏమవుతుందంటే, మీకు ఒక అడ్వాంటేజ్. అందరూ ఇప్పుడు అల్టిమేట్ కన్స్యూమర్ నుంచి వచ్చే క్రెడిట్ మీద ప్రతివాడు ఆధారపడతాడు కాబట్టి, ఎవ్రీబడి విల్ బి వెయిటింగ్, ఎవ్రీబడి విల్ బి లుకింగ్ ఫర్ ఆర్గనైజ్డ్ కన్స్యూమర్. ఆర్గనైజ్ సెక్టార్ లో వచ్చే కన్స్యూమర్కే నేను బియ్యం ఇస్తాను, అదే డబ్బులు ఇస్తాను, ఆర్గనైజ్ కన్స్యూమర్ వచ్చిన వాడికే నేను పేస్ట్ ఇస్తాను. ఆ విధంగా అయిపోతూ ఉంటుంది. యాజ్ యూ గో ఫార్వర్డ్, ది ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ టు బ్రింగ్ ఎవ్రీబడి ఇంటూ
organized sector to the extent possible. That is the intention అండి. నరసింహ సార్, ఇంకా మీ నుంచి కావాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ రంగ నిపుణులు కనుక ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవైపు మనము అందరినీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం, అందరినీ క్యాష్లెస్ ఎకానమీ అంటున్నాం. క్యాష్లెస్ ఎకానమీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని చెప్తూ డెబిట్ కార్డుల ఛార్జెస్ పైన ట్యాక్స్ ఎక్కువ, నీకు లాకర్ రెంటల్స్ పైన ట్యాక్స్ ఎక్కువ, చెక్కులు ఎక్కువ ఇష్యూ అయితే ట్యాక్స్ ఎక్కువ, ఏటీఎం విత్డ్రాల్స్ పైన ట్యాక్స్ ఎక్కువ, హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు మీద ట్యాక్స్ ఎక్కువ, ఇన్సూరెన్స్ ప్రీమియం పైన ట్యాక్స్ ఎక్కువ, ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయితే ట్యాక్స్ ఎక్కువ. అంటే మన ఆబ్జెక్టివ్ ఏమో క్యాష్లెస్ ఎకానమీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద అన్నిటిపైన ట్యాక్సులు పెంచుకుంటాం. ఇది ఎలా, హౌ విల్ యూ రీకన్సైల్ అండి? నాగేశ్వర్ గారు, నేను పూర్తిగా మీతో ఏకీభవిస్తాను. దీని మీద ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ చర్చ జరగాలి. దీని మీద మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఒక క్వశ్చన్ ఆయన ఏమన్నారంటే, మేము ఈ విధంగా ఒక 2-3 నెలలు కంటిన్యూస్ గా మీట్ అవుతూ ఉంటాం కౌన్సిల్. ఈ కౌన్సిల్ ఇదొక పాయింట్ మళ్ళీ రేస్ చేయాలి. ఇన్ఫాక్ట్ సార్, ఇన్ఫాక్ట్ లాస్ట్ 18 మీటింగ్స్ లో ఏమైందంటే, ఎవ్రీ ఇండస్ట్రీ వెంట అండ్ రిప్రజెంటెడ్ లాజికల్లీ వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఫర్ ఈచ్ ఇండస్ట్రీ. అందుకే ప్రతి ఇండస్ట్రీ ఎక్కువ చేసి తక్కువ చేశారు, తక్కువ చేసి కొన్ని చోట్ల ఎక్కువ కూడా చేశారు. ఎక్కడెక్కడైతే ఇన్పుట్ రేట్ ఎక్కువ ఉండి జిఎస్టీ తక్కువ ఉందో అక్కడ దాన్ని జిఎస్టీని అడ్జస్ట్ చేశారు. ఎక్కడైతే జిఎస్టీ తక్కువ ఉంది, ఇన్పుట్ రేట్ ఎక్కువ ఉందో అది అడ్జస్ట్ చేశారు. సో ఈ విధంగా అన్ని అనామలీస్ చేస్తూ వచ్చారు. నిన్న ఫెర్టిలైజర్ కూడా ట్రాక్టర్ల మీద చేశారు. సార్, ఈ ఇష్యూ మీద ఒకళ్ళు అడిగినప్పుడు ఎఫ్ఎం గారు ఏమన్నారంటే, దీని మీద కూడా అనలైజ్ చేసి డిస్కస్ చేసి ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ఫాక్ట్ ఇన్ ది ఫెడరల్ స్ట్రక్చర్ టిల్ నౌ ఆల్ ద రేట్స్ ఆర్ ఫైనలైజ్ బేస్డ్ ఆన్ కన్సల్టేటివ్ ప్రాసెస్. నా ఉద్దేశంలో మీరు చెప్పిన, నాగేశ్వర్ గారు చెప్పిన పాయింట్ ఫుల్లీ కరెక్ట్, జస్టిఫైడ్, జెన్యువన్. ఇవాళ మనం పబ్లిక్ అంతా కూడా ఈ డిమానిటైజేషన్ వల్ల మన ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ కావాలంటే క్యాష్లెస్ ఎకానమీ, దాని మీద ఈ సర్వీస్ ట్యాక్స్ తగ్గాలి అనేది గట్టిగా ప్రజెంట్ అందరూ చేస్తున్నారండి. ఇన్ఫాక్ట్ ఇన్సూరెన్స్ నేను ఐఎమ్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్, మేము కూడా తీసుకెళ్లి ప్రెజెంట్ చేసాం. ఇన్సూరెన్స్ కౌన్సిల్ హెస్ ప్రెజెంటెడ్. ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ థింక్ నెక్స్ట్ 2-3 మీటింగ్స్ లో ఏమన్నా అవుట్కమ్ వస్తుందో చూడాలి. రైట్ అండి. సరే, అలా నరసింహమూర్తి గారు యొక్క మీ దగ్గరే లేదు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను, క్యాష్లెస్ ఎకానమీ అంటారు, ఫైనాన్షియల్ సర్వీసెస్ పైన ట్యాక్స్ పెంచుతారు. డిజిటల్ ఇండియా అంటారు, ల్యాప్టాప్ మీద ట్యాక్స్ పెంచుతారు. పిల్లలు చదువుకోవాలంటారు, పెన్నులు, పెన్సిళ్ళు, టెక్స్ట్ బుక్ల మీద ట్యాక్స్ పెంచారు. ఆధ్యాత్మిక చింతన పెరగాలంటారు, యోగా చేయాలంటారు, అగరబత్తీల మీద ట్యాక్స్ పెట్టారు. కొత్తగా ట్యాక్స్, అగరబత్తీల మీద ట్యాక్స్ వేశారు. అంటే స్వచ్ఛ భారత్ అంటారు, శానిటరీ వాటి మీద ట్యాక్స్లు పెంచారు. అంటే మనం చెప్తున్న దానికి దీనికి అసలు ఎక్కడ పొంతం లేదు. నా పాయింట్ అది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఉందండి. ఏమిటంటే ఈ విషయం, ఇదివరకు ట్యాక్స్ పెట్టలేదు, ట్యాక్స్ పెంచారు అంటే సార్, ఇదివరకు ఇన్పుట్ అవైలబిలిటీ ఉండేది కాదు. ఇవాళ ఈ శానిటరీ నాప్కిన్స్ మీద స్పెషల్ డిస్కషన్ అయినప్పుడు వీళ్ళకి నెట్ ఇంపాక్ట్ జీరోనే. అంటే ఇదివరకు కంపెనీలకి జీరోనే. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే యాంటీ ప్రాఫిటీరింగ్ నామ్స్ పెట్టారు. అంటే నెక్స్ట్ 3 months కూడా ఎవ్రీ ఇండస్ట్రీ విల్ బి ఎక్స్పోజ్డ్ టు whether they are passing on the benefit or not. నరసింహ ఒక చిన్న సారీ టు ఇంటరప్ట్, యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాజ్ పెట్టారు, దానికి ఇప్పటికీ రూల్స్ తయారు చేయలేదు కదండి. కాదు సార్, ఇప్పుడు July 1st నుంచి రోల్ అవుట్ అని ఇంత అడౌట్ చేశాం. దానికి అన్నిటికన్నా ముందు చేయాల్సింది అది కదా సార్, యాంటీ ప్రాఫిటీరింగ్ రూల్స్ తయారు చేయాలి కదా. ఎందుకంటే మనకు అనుభవం ఉంది, బినామీ ఆస్తుల చట్టం తెచ్చి 20 ఏళ్ళు రూల్స్ చేయలేదు. 20 ఏళ్ళు నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్. చాలా వాటికి రూల్స్ చేయరండి, చట్టాలు చేస్తారు. ఎందుకంటే రూల్స్ చేస్తే నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి, రూల్స్ చేయకపోతే ఇంప్లిమెంటేషన్ లేదు కదండి. ఇవాళ నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. జిఎస్టీ రేటు తగ్గిస్తే కన్స్యూమర్కు తగ్గాలి అంటే యాంటీ ప్రాఫిటీరింగ్ రూల్స్ ఉండాలి. మరి ఆ రూల్స్ ఎందుకు లేవండి? అది తప్పే. ఐ థింక్ దే విల్ డూ ఇట్ అండి. అంటే టైం వాళ్ళకి సరిపోవట్లేదు. డిస్కషన్స్ లో ఇంతవరకు రేట్ సెట్టింగ్, సార్ రేట్ సెట్టింగ్ దే హ్యావ్ వెరీ టఫ్ ప్రాసెస్. వాళ్ళు ఏం చేశారంటే ఇవాళ రెవెన్యూ న్యూట్రాలిటీలోనే రేట్ ఫిక్స్ చేశారు. అంటే ఇవాళ 18% మీద శానిటరీ నాప్కిన్స్ రేట్ పెట్టారంటే వాళ్ళ ఇన్పుట్ రేట్లు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని రేట్ ఫిక్స్ చేశారు. సో దేర్ఫోర్ ఇవాళ ఈ అనామలీస్ ఏమన్నా ఉండి ప్రాక్టికల్ గా ఇవాళ పెట్టిన రేట్ల వల్ల అల్టిమేట్ గా ఎండ్ కన్స్యూమర్ కి ఎఫెక్ట్ లేకుండా చేద్దామని రేట్ వర్కింగ్ చేశారు. నరసింహమూర్తి గారు, రెవెన్యూ న్యూట్రల్ అనేది అకౌంటెంట్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు చూడండి,
అంటే చాలా కాస్ట్లీ లిక్కర్ తాగితే ట్యాక్స్ తగ్గింది, చీప్ లిక్కర్ తాగితే ట్యాక్స్ పెరిగింది. రెండు కలిపితే రెవెన్యూ న్యూట్రల్ అవుతుంది. రెవెన్యూ న్యూట్రల్ ఫర్ గవర్నమెంట్, బట్ రెవెన్యూ బర్డన్ ఫర్ ద కామన్ మ్యాన్, రెవెన్యూ రిలీఫ్ ఫర్ ద రిచ్ మ్యాన్ అంటే ఎట్లా అండి? ఇప్పుడు బిగ్ కార్స్ కొంటే రేట్ తగ్గుతుంది, స్మాల్ కార్స్ కొంటే రేట్ పెరుగుతుంది. రెండు కలిపితే రెవెన్యూ న్యూట్రల్ అవుతుంది. రెవెన్యూ న్యూట్రల్ ఇస్ అన్ అకౌంటెంట్ కాన్సెప్ట్ కదా. అంటే వాళ్ళు రెవెన్యూ లేదు, నా పాయింట్ ఏంటంటే ప్రజల పైన భారం వేసటానికోమో 18 మీటింగ్లు పెట్టుకున్నారు. ప్రజలకు రిలీఫ్ వచ్చే యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాసులకు ఒక్క మీటింగ్ పెట్టి రూల్స్ తయారు చేయరా అండి? అవును, అప్రిషియేట్ మీ పాయింట్ అప్రిషియేట్ చేస్తాను సార్. ఇంకొక విషయం, రెవెన్యూ న్యూట్రల్ అంటే సార్ నాట్ ఫర్ ద గవర్నమెంట్ అండి. వాట్ దే సైడ్ రెవెన్యూ న్యూట్రల్ ఫర్ ద ప్రోడక్ట్ ప్రైసింగ్ లో రెవెన్యూ న్యూట్రల్ అనేది పాయింట్ ఏం చేశారంటే కన్స్యూమర్ ప్రైస్ కి వీళ్ళు ఒక 2-3% పెంచినా కూడా ఒకే లెవెల్లో ఉండేట్టుగా చేశారు. అంటే వాళ్ళు ఇప్పుడు 0 to 5 ఉన్న వాటిని 0 to 9 ఉన్న వాటిని 5, 10 to 20 ఉన్న వాటిని 18 ఆ విధంగా అడ్జస్ట్ చేస్తూ పోయారు. సో దేర్ఫోర్ రెవెన్యూ న్యూట్రల్ అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఉన్న ప్రైస్ కి వాళ్ళ సెన్మార్క్ రేట్ ఎంత వస్తుంది, ఇది సెన్మార్క్ రేట్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి చిన్నదానికి వాళ్ళకి రేట్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా సిస్టమ్ లో వాళ్ళు పే చేసినవన్నీ ఇన్పుట్ల మీద వచ్చేస్తాయి. మీరు కన్సల్టెన్సీ ఫీ పే చేసిన, ఆడిటర్ ఫీ పే చేసిన, ట్రాన్స్పోర్టర్ కి సర్వీస్ ఛార్జ్ పే చేసిన దానికి రేట్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా అన్ని రేట్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ టాక్సేషన్ ని దానికి అడ్జస్ట్ చేసి ట్యాక్స్ రేట్లు పెట్టారండి. యాజ్ ఆఫ్ టుడే ద ప్రిన్సిపల్ వాట్ దే ఫాలోడ్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఇది న్యూట్రల్ గా ఉండాలి, ప్రైస్ ఎక్కువ పెరగకుండా ఉండాలి. ఇన్ఫాక్ట్ ఆల్ లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్ వాడికి ఒక 2-3% తగ్గేట్టుగా ఉన్నది. సో దట్ ట్యాక్స్ బయలుసి రావాలని, ప్రతి వాళ్ళని ట్యాక్స్ కాంప్రమైజ్ చేయాలని. కానీ నెక్స్ట్ మీలాంటి వాళ్ళు నాగేశ్వర్ గారు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు టాక్ టు అండ్ వర్క్ విత్ యూ. మళ్ళాంటి వాళ్ళు ఎక్కడెక్కడ అనామలీస్ ఉన్నాయో ఇవి ప్రెషర్ బిల్డప్ చేసి వాటి మీద గవర్నమెంట్ యాక్ట్ చేసేట్టుగా చేయటం బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి నరసింహమూర్తి గారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీకెండ్. నేను నిన్న ఒక మక్క కంకు ఉండటానికి వెళ్ళాను. మక్క బుట్టలు అంటారు కదా, తెలంగాణలో మక్క కంకులు అంటారు. సో అది కొంటుంటే 20 రూపాయలు 20-30 రూపాయలు అన్నాడు. ఏంది బాగుంది, చాలా బాగా ఎక్కువ రేట్ ఉంది స్టార్టింగ్ లో అన్నాడు. జనరల్ తర్వాత తగ్గుతాయి అంటాడు కదా సార్. ఇప్పుడైతే 20-30 ఉన్నది సార్, రేపు జిఎస్టీ వచ్చినాక ఎంత అవుతుందో అంటాడు. చదువు రాని వ్యక్తి మక్క అంకులు బొగ్గు మీద కాల్చుకుంటూ జిఎస్టీ అంత ఎంత అవుతుందో అంటున్నాడు. అంటే సామాన్యుడి పైన కూడా జిఎస్టీ భారం పడింది. సో సామాన్యుడి పైన కూడా అంటే చాలా మంది ఏం ఆశించారంటే ఇప్పుడు పెద్ద నోట్ల రద్దులా అనేది, ఇవి రద్దు అయితే బ్లాక్ మనీ మొత్తం బయటకు వస్తుంది, ఇక నల్లధనం మొత్తం ఆ జేబులలో పడుతుంది, ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఎంత పడుతుంది అని చూసుకుంటున్నారు. మరి మీ అకౌంట్ లో ఏమైనా పడదో పడలేదో నాకు తెలియదు. నా అకౌంట్ లో పడలే, మన అకౌంట్ లో పడలేకున్నా బాధ లేదు, కానీ సామాన్యుడి అకౌంట్ లో పడాలి కదా. ఇప్పుడు మన హెచ్ఎండి ఆఫీస్ బాయ్లు ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, వాళ్ళ అకౌంట్లు అడగని మీ పోయేటప్పుడు అడుక్కుంటే నువ్వు ఈశ్వర్ నీ అకౌంట్ లో ఏమైనా బ్లాక్ మనీ వచ్చి ఏం ఒక్క పెద్ద వల్లే. మరి బ్లాక్ మనీ అసలు ఎవరిది వసూలైంది, ఎంత వసూలైంది ఇప్పటివరకు చెప్పలే కదా. మరి మనం చెప్పింది ఏంది, పెద్ద నోట్ల రద్దు అయితే లక్షల కోట్ల రూపాయల నల్లధనం మీకు దొరుకుతుంది అన్నారు. ఎక్కడ దొరికింది, ఎవరి దగ్గర దొరికింది, ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు అని చెప్పచ్చు కదా. ఇప్పుడు నల్లధనంతో ఒక 4 ప్రాజెక్టులు కట్టి ఇది బ్లాక్ మనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కట్టు, నీళ్లు నల్లగే ఉండవు, సంతోషంగా ఉంటుంది కదా, మరి కట్టచ్చు కదా. ఇప్పుడు అట్లా కానీ ప్రజలంతా ఏం నమ్మారు, లైన్లలో క్యూలో నిలబడి కూడా అబ్బా నల్లధనం మొత్తం బయటకు వస్తారా, దీని కొరకు మనం త్యాగం చేద్దాం. ఇప్పుడు కూడా ఏమని అనుకుంటారంటే ప్రజలు, జిఎస్టీ వస్తే మా మొత్తం పన్నులు తగ్గుతాయి, ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అని ఆశపడుతున్నారు. నిజంగానే అలా జరిగితే మనం కూడా ఆహ్వానిస్తాం, మనకి అభ్యంతరం లేదు కదా. ప్రజలు సుఖంగా ఉంటే బాధపడాల్సిన లక్షణం కాదు కదా. కానీ ఇప్పుడు మరి అది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇన్ని రకాల, ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళు నరసింహమూర్తి గారు, ఆయనైతే పెద్ద ఎక్స్పర్ట్, ఆయన ఐడిబిఐలో పనిచేశాడు. మరి ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు బ్యాంకింగ్ సర్వీసులు పెంచడం తప్పే అన్నాడు, చిన్న వ్యాపారులు దెబ్బతింటారు అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎరువుల మేక్ ఇన్ ఇండియాకి ఇది నష్టం అన్నాడు. ఇప్పుడు వెంకటరెడ్డి హోటల్ అతను వచ్చి చిన్న వ్యాపారాలు అడ్రస్లు ఉండవు అన్నాడు. ఇవన్నీ వాళ్ళే చెప్తున్నారు కదా, ఎక్స్పర్ట్స్ కదా వీళ్ళంతా. ఎవరు రాజకీయంగా ఈ పార్టీకి ఆ పార్టీకి ఏం కాదు కదా. అవును సార్. రైట్, ఒక కాల్ ఉన్నారు సార్, భరత్ అని మంచిర్యాల నుంచి. భరత్ గారు చెప్పండి. నా పేరు భరత్ సార్. చెప్పండి. నేను అనేది ఏంటంటే మొన్న నోట్ల రద్దు చేశారు, క్యాష్లెస్ ఎకానమీ అన్నారు, ఒక మిషన్ లేదు, ఏం లేదు, ఇష్టం ఉన్నట్టు అయింది. అసలు ఎవరికి ఏం అర్థం కాలేదు, బ్యాంకు లోన్ చేయడం తప్ప ఏం అర్థం కాలేదు. అప్పుడు ఒక మిషన్ ఎవరికి సప్లై చేయలేదు, మన వ్యాపారులకు సప్లై చేయలేదు, ఎవరికి చేయలేదు. ఇప్పటికి కూడా అలాగే ఉంది. అది ఓన్లీ బ్యాంకు ఇవ్వడం తప్ప దేనికో కూడా తెలియట్లేదు ఇప్పటిదాకా. ఓకే, జిఎస్టీ గురించి ఏం చెప్తారండి? నిన్నటికి వాళ్ళకి ఏమైనా తేడా ఉందా, ఏమైనా గమనించారా మీరు? అది అంటే ఇప్పుడు ఎంతమంది కిరాణాలు ఉన్నాయండి, అందరూ ఎవరికి ఫోన్లే లేవు,
అందరికి ఓన్లీ నార్మల్ ఫోన్లు ఉంటాయి, అసలు నెట్ అంటేనే సగం తెలియదు. అలాంటి వాళ్ళకి వచ్చి ట్యాక్స్ రిటర్న్ చేయాలి ఏదంటే ఎలా సాధ్యం అవుతుందో అర్థం అవడం లేదు. అది ఏం ట్రైనింగ్ లేకుండా ఏం ముందు ఏం లేకుండా డైరెక్ట్ పెడుతుంది, ఎవరు రిజిస్టర్ అవుతారో ఎలా ఉంటుందో ఏం అర్థం అవుతుంది. అది ట్రైనింగ్ లేకుండా చేస్తే ఎందుకో నాకు దాన్ని చూసి అర్థం అవుతుంది. సడన్ ఇట్లా అంటే ఏమొస్తుంది? రైట్ అండి. ఒక ఫోన్ లేవు, ఒక డేటా యూజ్ లేదు, ఆ బ్యాంకులో కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఆ బ్యాంకులు 3 ట్రాన్సాక్షన్ ఛార్జ్ చేస్తారు. ఎట్లా వాడతారు బ్యాంకుల్ని? బ్యాంకుని సేవ చేయడానిక డబ్బుని ఉంచుకోవడానికి అర్థమవుతలేదు. ఆయన దోపిడీ చేస్తున్నా అర్థమవుతలేదు. ఇప్పుడు మన ఎస్బీఐ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ చేసి దాని ఎవరేం మాట్లాడలేదు. రైట్ అండి భరత్ గారు. కృష్ణసాగర్ రావు గారు బీజేపీ అధికార ప్రతినిధి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణసాగర్ రావు గారు, సగం వండిన వంటలా కనిపిస్తోంది జీఎస్టీ వెంటనే అమల్లోకి తెచ్చేశారు అని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు విమర్శిస్తోంది, విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో ధరల పెరుగుదల పైన సామాన్యుడు చాలా భయంలో ఉన్నాయి. ఏం చెప్తారు? అంటే ఇది రాజకీయమైన ఒక కుట్ర తప్పించి వేరేది ఏం లేదు కాంగ్రెస్ చేసేది. ఎందుకంటే అది రాజకీయ దివాళా కోరుతనాన్ని, కాంగ్రెస్ రాజకీయ దివాళా కోరుతనాన్ని ఎగ్జిబిట్ చేస్తా ఉన్నది. 1986 లో ప్రారంభమైన, అంటే విపి సింగ్ గారి హయాంలో ప్రారంభమైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే రిఫార్మ్ ఉన్నదో అది సుదీర్ఘమైన, అంటే స్వతంత్ర భారత చరిత్రలో లేనంత డిస్కషన్ ఏదైనా దేని మీద జరిగింది అంటే ఒక చట్టం మీద, ఈ చట్టం మీద జరిగింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక కూడా 18 పర్యాయాలు జిఎస్టీ కౌన్సిల్ కలిసి అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో, ఫైనాన్స్ మినిస్టర్లతో మాట్లాడడం జరిగింది, సీఎంలను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా, అంటే డెమోక్రసీలో ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ద్వారా 2 సభలలో యునానిమస్ గా పాస్ చేసిన జిఎస్టీ బిల్లుని ఈ రోజు ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంది అన్నది, అంటే దయనీయమైన పరిస్థితులు ఈ రోజు కాంగ్రెస్ ఉంది. దేశ అభివృద్ధిని కూడా అడ్డుకొని దాన్ని రాజకీయం చేయాలనే ఏదైతే వాళ్ళ వ్యూహం ఉన్నదో అది ఫలించదని మేము గట్టిగా భావిస్తాం. సాగర్ గారు, నేను నాగేశ్వర్ అండి. చెప్పండి సాగర్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిఎస్టీని వ్యతిరేకించినట్లుంది. మేము వ్యతిరేకించలేదండి. సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ లో, అంటే భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లో కంప్లీట్ సహకారం అందించినప్పటికీ కూడా గుజరాత్ లో సీఎం గా ఉన్న నరేంద్ర మోదీ గారు అప్పటికే 3వ పర్యాయం చేస్తా ఉన్నారు. వారు ఒక లెటర్ రాయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి. అప్పుడు ఏమని అంటే సవరణలు కోరడం జరిగింది, చాలా పెద్ద ఎత్తున సవరణలు కోరడం జరిగింది. ఆ సవరణలు మేము ఈ రోజు మా జిఎస్టీ బిల్లులో పెట్టి ముందుకు తీసుకోవచ్చు. కానీ ఏదైతే సవరణలు ఇతర రాష్ట్రాలు అడిగినాం, మేము దాన్ని అడ్డుకోలేదు. అంటే భారతీయ జనతా పార్టీ స్టాండ్ లోక్సభలో, రాజ్యసభలో మా లీడర్స్ అప్పుడైతే ఎవరో ఎల్ఓపీలు ఉన్నారో వాళ్ళు క్లియర్ గా కూడా, అంటే రాజ్యసభలో జైట్లీ గారు, లోక్సభలో సుష్మా గారు చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం, వి సపోర్టెడ్ ద బిల్. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, ఆ రోజు వేరే పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి సపోర్ట్ చేయకపోవడంతో ఏఐడిఎంకే సపోర్ట్ చేయలేదు. డిఎంకే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లలో గెలిచి రాష్ట్రంలోకి వస్తామని చెప్పి వాళ్ళు కూడా వెనక ముందు కావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకోలేకపోయింది. భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా గుజరాత్ లో నరేంద్ర మోదీ గారు దాన్ని, నాకు కొన్ని సవరణలు అవసరం, ఆ సవరణలు చేయాలని పట్టుబడడం జరిగింది. అంతకు తప్పించి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా జిఎస్టీని అడ్డుకోలేదు. సాగర్ గారు, ఇంకో క్వశ్చన్ అంటే బీజేపీకి చాలా బలమైన కాన్స్టిట్యున్సీ మిడిల్ క్లాస్. కానీ ఈ జిఎస్టీలో చూసుకుంటే మిడిల్ క్లాస్ వాడే వస్తువులు, నేను స్టార్టింగ్లో చెప్పాను, ఉదయం లేస్తే షాంపూ పెట్టుకుంటే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి, మనం ఇడ్లీకి తింటే రవ్వకు ట్యాక్స్ ఎక్కువ కట్టాలి, వడాలకు సాంబార్లో ప్యాకేజ్ టామరిన్ వాడితే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి, పేస్ట్రీలకు ట్యాక్స్ కట్టాలి, చాక్లెట్లకు ట్యాక్స్ కట్టాలి, టెలివిజన్ సెట్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, ఆఖరికి పెన్నులు, పెన్సిళ్ళు, టెక్స్ట్, ఎక్సర్సైజ్ బుక్ల పైన కూడా ట్యాక్స్ పడ్డది, ఆఖరికి నాన్ ఏసీ రెస్టారెంట్లో భోజనం చేసిన ట్యాక్స్ పడ్డది. డిజిటల్ ఇండియా అన్నారు, ల్యాప్టాప్ నుంచి ట్యాక్స్ పెంచారు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అన్నారు, బ్యాంకింగ్ సేవలు అన్నిటిపైన ట్యాక్స్ పెంచారు. అంటే మీరు చెప్తున్న దానికి మీ కాన్స్టిట్యున్సీకి సపోర్ట్ బేస్కు భిన్నంగా జిఎస్టీ టాక్సేషన్ రేట్స్ లేవా? లేనే లేదు నాగేష్ గారు. అంటే ఒకటే సెంటెన్స్ లో మీరు చెప్పిన దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మీరు చెప్పిన ఈ వస్తువులన్నిటి మీద కూడా ట్యాక్సులు లేకుండా 0% లో కూడా ఎప్పుడు లేవు. ట్యాక్సులు, ఒక నిమిషం, ట్యాక్సులు ఇంతకు ఎవరో పెద్ద మనిషి చెప్పినారు, యూ కెనాట్ ఎస్కేప్ ట్యాక్సెస్ అండ్ డెత్ అని. కాబట్టి ట్యాక్సెస్ అన్నవి ఈ రోజు కొత్తగా నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ తీసుకురాలేదు.
ట్యాక్సెస్ అనేవి ఇంతకు ముందు కూడా ఉన్నాయి. అది ఒక ట్యాక్స్ కాదు, క్యాస్కేడింగ్ ట్యాక్సెస్ లో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలు పెడితే దగ్గర 32 to 40% ట్యాక్సెస్ కూడా ఉన్న పరిస్థితి మనం చూసాం. అంటే ఇది మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. 17 ట్యాక్సెస్ ని ఏకీకృతం చేయడం జరిగింది. మేధావిగా మీరు దీన్ని కొంచెం విపులంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇడ్లీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, వడల గురించి మాట్లాడుతూ ఉన్నారు, పప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాటి మీద ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ పడలేదా? వాటి ముందే ఇంతకుముందు సిఎస్టీ పడలేదా? వాటి మీద ఇప్పుడు మీరు హోటల్స్ పోతే మీరు మాట్లాడినట్టు దాని మీద ట్యాక్స్ పడలేదా? 6-7 ట్యాక్సులు లిస్టు రాసి పడుతుంటే మనకి ఏ ట్యాక్స్ ఏందో కూడా అర్థం కాని పరిస్థితులు ఇంతకుముందు వినియోగదారులు లేరా? మీరు సర్వీస్ ఛార్జ్ అని చెప్పి సర్వీస్ ట్యాక్స్ కి అదనంగా సర్వీస్ ఛార్జీలు వేస్తే కూడా సాధారణ ప్రజలు అర్థం కాని పరిస్థితులు లేరా? ఈ రోజు జిఎస్టీ చేయబట్టి ఏమవుతుందంటే ఒక ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిఎస్జిఎస్టీ అని, సిజిఎస్టీ అని 3 జిఎస్టీలు ఉంటాయి. అది కూడా అంతర్ రాష్ట్రంలో జరిగే ట్రేడ్ కి ఐజిఎస్టీ ఒకటే ఉంటది. కాబట్టి మీకు బిల్లులు ఏది చూసినా కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా బిల్లులో మీ ట్యాక్స్ ఏందన్నది క్లియర్ గా తెలిసిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు రాష్ట్రాలు కొన్ని మాకు సహకారం చేయకపోవడం వల్ల, ఎందుకంటే సవరణ కోరడం వల్ల జిఎస్టీ ఎట్టి పరిస్థితుల్లో మనం అమలు చేయాలన్న ఎజెండా ఉంది. కాబట్టి 4 అంటే 0% కాకుండా 5%, 12%, 18%, 28%, 5 బ్రాకెట్లు తీసుకురావడం జరిగింది. కానీ ముందుకు పోయి నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను, ఓన్లీ లోవర్ ట్యాక్స్ బ్రాకెట్, హైయర్ ట్యాక్స్ బ్రాకెట్ అంటే 2 ట్యాక్స్లు ఉండే పరిస్థితి కూడా రానున్న అంటే మా టర్మ్ లోనే వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి 0 ట్యాక్స్లు ఈ రోజు 80% వస్తువులు ఏదైతే సాధారణ ప్రజలు వాడే వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి 80% వస్తువులు 0 నుంచి 5% లోనే ఉన్నాయి. మిగతా 20% లో 10% వస్తువులు 18% వరకు ఉన్నాయి. అంటే 12%, 18% వరకు. ఓన్లీ లగ్జరీ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే 28% లో పెట్టడం జరిగింది. కాబట్టి జిఎస్టీ అనేది సులభతరం చేసి కన్స్యూమర్స్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే ఒక సిస్టమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ దేశాన్ని అభివృద్ధి వైపు 70 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న దేశం ఎందుకున్నాము అంటే యూనియన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం యూనియన్ కాలేదు. 29 రాష్ట్రాల్లో రకరకాల ట్యాక్స్లు, రకరకాల ట్యాక్స్ కలెక్షన్ మెథడ్స్, అసలు ఆ ట్యాక్స్ కి జస్టిఫికేషన్ లేకపోవడం, అంతర్ రాష్ట్రంలో కూడా ఇంటర్ స్టేట్ మధ్య కూడా ట్రేడ్ కాకుండా 29 రాష్ట్రాలు 29 దేశాలుగా ఉన్న ఈ దేశాన్ని మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా నేనేదో సైకో హ్యాండ్ లాగా మాట్లాడదలుచుకోలేదు ఈ రోజు. కానీ అక్కడ 500 ప్రిన్స్లీ స్టేట్స్ ని ఆయన ఇంటిగ్రేట్ చేసి ఇండియన్ యూనియన్ చేస్తే ఆ రోజు 1947 తర్వాత ఈ రోజు నరేంద్ర మోదీ గారు 500 ట్యాక్స్ రేట్స్ ని దగ్గర 17 ట్యాక్స్ని ఇంటిగ్రేట్ చేసి 29 రాష్ట్రాలు 7 యూనియన్ టెరిటరీస్ ని ఒక సింగిల్ మార్కెట్ గా మార్చిన ఘనత మన ప్రధానమంత్రి గారికి ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్విస్తా ఉన్నాను. ఈ రోజు శుభదినం ఒక చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుంది. జనరేషన్స్ వెనక్కి తిరిగి చూస్తే డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్ గా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇంత పెద్ద ట్యాక్స్ రిఫార్మ్ ఏదైతే జరిగిందో అది ఫెసిలిటేట్ చేస్తుందని మేము గట్టిగా నమ్ముతాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి కృష్ణసాగర్ గారు. ఇప్పుడు ట్యాక్స్లు అయితే ముందు ఉన్నాయని చెప్తున్నారు. ఉన్న ట్యాక్స్లు కాకుండా ఇప్పుడు జిఎస్టీతో కొంతవరకు పెరిగినటువంటి కొన్ని, అన్నింటిపైన కాకపోయినా కొన్ని అయితే పెరిగే జిఎస్టీ భారం అయితే ఒక్కసారిగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ట్యాక్సెస్ అంతకుముందు లేవని ఎవరు అనలేదు. అవును. ఫస్ట్ పాయింట్. కొన్ని లేవు కూడా. ప్రధాన పెన్నులు, పెన్సిళ్ళు, ఎక్సైజ్ బుక్ మీద లేదు. ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు ట్యాక్స్ పడ్డది. కొన్ని లేవు, లేని వాటి మీద కూడా ఇప్పుడు ట్యాక్స్ పెట్టమాట నిజం. కొన్నిటి మీద పెరిగిన మాట నిజం, కొన్నిటి మీద తగ్గిన మాట కూడా నిజం. తగ్గలేదు అంటలేదు. అందువల్ల ఏ వ్యక్తి పైన ఒక 2 కన్సర్న్స్. ఒకటి, ఎవరు వాడే వస్తువుల మీద పెరిగింది, ఎవరు వాడే వస్తువుల మీద తగ్గింది. అందరూ ఒకే వస్తువులు వాడరు. అందరూ ల్యాప్టాప్లు కొనరు, అందరూ ఏసీ రెస్టారెంట్కి పోరు, అందరూ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోరు. అందువల్ల ఇది వెరీ డిఫికల్ట్ టు అసెస్. ఆల్సో ఇండివిజువల్గా అసెస్ చేయాలి. అంటే ఆ ఒక వ్యక్తి వాడేటువంటి, వినియోగించేటువంటి వస్తువులు, సేవల సముదాయం ఏంట, వాట్ ఈస్ దిస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బాస్కెట్, దానికి ఎంత ట్యాక్స్ పడుతుంది. ఇందులో సామాన్యుడికి అంటే మిడిల్ క్లాస్ పైన ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. 2 తగ్గుతాయి కొన్ని, డెఫినెట్గా తగ్గేది నేను అనడం లేదు. తగ్గుతున్నప్పుడు ఆ ఫెసిలిటీ, ఆ రిలీఫ్ అనేది సామాన్యుడికి ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది 2వ క్వశ్చన్. నేను అందుకే ఇంతకుముందు నేను అడిగితే నరసింహమూర్తి గారు కూడా అంగీకరించారు. యాంటీ ప్రాఫిటీరింగ్ రూల్స్ కు ఆ క్లాస్కి ఇంతవరకు రూల్స్ అయితే అరేంజ్ చేయలేదు. మరి దాన్ని ఆగమేఘాల మీద జిఎస్టీ పట్టుకెళ్ళినప్పుడు చేయొచ్చు కదా మొదలు. అందుచేది నీకు ధరలు తగ్గిన చోట తగ్గేలా ఎన్ష్యూర్ చేయాలి కదా.
అందువల్ల ధరలు తగ్గే దగ్గర తగ్గుతాయా అనేది సామాన్యుడికి అనుమానం, నాకే కాదు, అవును. ఎందుకంటే గతంలో అనేక సార్లు చూసాం. అవును. పెరిగినప్పుడు పెంచుతారు, తగ్గినప్పుడు తగ్గించరు. సో అందువల్ల ఎక్కడైతే రిలీఫ్ దొరికేదో అక్కడ దొరుకుతుందా లేదా అనేది రెండో క్వశ్చన్. రైట్ సార్. ఉపేందర్ ఉన్నారు మనకి, నేషనల్ మోల్డెడ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళకు ప్రెసిడెంట్. కూడా భారం పడుతుంది. ఎస్ సార్. ఉపేంద్ర గారు, ఏంటండి జిఎస్టీ ప్రభావం ఎలా కనిపిస్తోంది మీకు? సార్ నమస్తే అండి నాగేష్ గారు. నమస్తే అండి. సార్ ఏం లేదండి, ఇప్పుడు ఫర్నిచర్ వచ్చేటప్పటికి నాది మోల్డెడ్ ఫర్నిచర్ టోటలీ కుటీర పరిశ్రమ సార్. ఇప్పటివరకు ఎక్సైజ్ అంటే ఏందో తెలియదు వాళ్ళకు. వాళ్ళకి వాళ్ళ డైరెక్ట్ వచ్చి 28% పెట్టారు. చెప్పండి. 28% పెట్టారు సార్. ఇంతవరకల్లా మా మోల్డెడ్ ఫర్నిచర్ కి వచ్చేటప్పటికి 5 crores వరకు ఎంఎస్ఎంఈలో ఉండే. మాకు ఎక్సైజ్ 12% అనేది ఎగ్జంప్షన్ ఉండే, 5% వ్యాట్ ఉండే. 28% ఇవాళ మోల్డెడ్ ఫర్నిచర్ కూడా పెట్టారు. మాది రియల్ గా చూస్తే పాస్ట్ 15 years నుంచి 15 to 20% మాది గ్రాస్ మార్జిన్. అంటే రైట్ అండి ఉపేందర్ గారు. ఎందుకంటే మౌల్డెడ్ ఫర్నిచర్ అంటే ఏంటంటే చాలా చిన్న చిన్న, ఏదో గోద్రేజ్ కంపెనీ చేసేది కాదు. మీరు ఉప్పలకి వెళ్ళండి, వర్క్ షాప్లు చిన్న చిన్న కార్ఖానాలు పెట్టుకొని అవును చేస్తారు. దీని ఇంపాక్ట్ 20% మా గ్రాస్ మార్జిన్ ఉంటే 28% మేము ట్యాక్స్ కట్టాలి. ఎక్కడికి వెళ్ళి కడతామనేది క్వశ్చన్. ఇంతకుముందే చెప్పాను, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీద చాలా అడ్వర్స్ ఇంపాక్ట్, ప్రతికూల ప్రభావం పడుతుంది. కుమారస్వామి ఉన్నారు సార్, వరంగల్ నుంచి ఒక కాలర్. కుమారస్వామి గారు చెప్పండి. కుమారస్వామి గారు, మీ టీవీ మ్యూట్లో పెట్టండి, మాట్లాడండి. హలో నమస్తే సార్. చెప్పండి. నమస్తే చెప్పండి. ఈ జిఎస్టీ బిల్లు అన్ని పెంచారు కదా సార్. ప్రతి ఒక్కటి కంపెనీ ఇంతకు ముందే అన్ని రేట్లు సరిచేసి ప్రతి ఒక్కరికి సామాన్య మానవునికి అందుబాటులో లేని వస్తువుల మీద పన్నులు పెంచి మధ్యతరగతి వాళ్ళ మీద నడ్డి విరిచినట్టు పేద ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకు ముందు ఒకసారి నోట్ల మార్పిడి ద్వారా కూడా చాలా జనాలకు ఇబ్బందికరంగా ఉన్నది. దీనివల్ల మానవులకు, మనుషులకు, జనాలకు అంతా మేలు చేస్తానని చెప్పిన వాళ్ళు ఈ పన్నుల భారం పెంచి జనాలను ఇంకేదో దోచుకోవడం తప్ప మేలు చేసేది ఏం లేదు సార్. రైట్ అండి. రైట్ కుమార్ సార్. మధ్యతరగతి ఎక్కువ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ ఓవరాల్ గా చూస్తున్నారు. ఇంతమంది వివరించింది అదే, ఎందుకంటే సామాన్యుడు ఆందోళన అదే, పెరిగింది నా మీద పడుతుంది, తగ్గింది నాకు వస్తుందా రాదా అనేది టెన్షన్. రైట్ సార్. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం ఇతర దేశాల్లో జిఎస్టీకి మన దేశంలో ఉన్నటువంటి జిఎస్టీకి తేడా గురించి. ఇప్పుడు ఒక దేశం టాక్సేషన్ అనేది ఒక దేశమే కాదు, ఒక రాష్ట్రానికి కూడా తేడా ఉంటుంది. అవును. ఇప్పుడు అమెరికాలో ఉండే టాక్సేషన్ ఇండియాలో ఉండాలంటే కరెక్ట్ కాదు. ఆ దేశానికి ఉండేటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు పంజాబ్ లో డీజిల్ మీద చాలా తక్కువ ట్యాక్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ ట్యాక్స్, మరి ఒకటే రకంగా లేదు కదా. అందువల్ల ట్యాక్సెస్ అనేది ఆయా దేశాల పరిస్థితుల పైన, ఆయా దేశాల డెవలప్మెంట్ స్టేజ్ పైన ఆధారపడి ఉంటుంది. రైట్ సార్. జిఎస్టీ అమలులో ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తులో? ఇంప్లిమెంట్ అయితే చేసేసారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఒకటి అంటే అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే దీన్ని ఇప్పుడు ఇంతకుముందు నరసింహమూర్తి గారు అన్నట్లు మన నిర్దేశిత అభివృద్ధి లక్ష్యాలు ఏంటి, ఈ అభివృద్ధి లక్ష్యాలకు టాక్సేషన్ దోహదం చేయాలి. ఇంతమంది అన్నారు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మనకు కావాలి. మరి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కావాలి అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ చీప్గా ఉంటే ప్రజలు మోటివేట్ అవుతారా? ఫైనాన్షియల్ సర్వీసెస్ కాస్ట్లీ ఉంటే మోటివేట్ అవుతారా? నువ్వు ఏటీఎం నుంచి 4 సార్లు ఎక్కువ విడ్రా అయితే నీకు ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అంటే ఏం చేస్తారు? ఎక్కువ మొత్తంలో క్యాష్తోనే ఎకానమీ నడుపుకుంటారు. ఎందుకంటే మళ్ళీ బ్యాంక్ లేదు, మళ్ళీ విడ్రా అయితే ట్యాక్స్. సో నువ్వు చెక్ ఇస్తే ట్యాక్స్ ఎక్కువ పడుతుంది, అందువల్ల నేను క్యాష్ ఎకానమీ నడుపుకుంటానంటారు. అందువల్ల మన ఫైనాన్షియల్ ఇంక్లూజన్కు దోహదం చేయాలంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ పైన ట్యాక్స్ ఉండాలి. ఇలా ప్రతి ఒక్కటి మనం ఐడెంటిఫై చేయాలి. ఇలా డిజిటల్ ఇండియా కోరుకుంటున్నాం. సామాన్యుడికి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ల్యాప్టాప్ అందుబాటులో ఉండాలని కోరుకోవాలి, కానీ అది కాస్ట్లీ చేయాలని కోరుకోవద్దు. ఇలా మౌల్డెడ్ ఫర్నిచర్ ఎవరు వాడుతున్నారు? చాలా సామాన్యుడు వాడతాడు. అందువల్ల సామాన్యుడు వాడేటువంటి మన లక్ష్యాలు ఏంటి? ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్కు ట్యాక్సులు తక్కువ ఉండాలి. మాస్ కన్జంప్షన్ గుడ్స్కు ట్యాక్సెస్ తక్కువ ఉండాలి. డెవలప్మెంట్కు దోహదం చేసే వాటిపైన ట్యాక్స్ కన్జంప్షన్ తక్కువ ఉండాలి, టాక్సేషన్ తక్కువ ఉండాలి. ఒక నిర్దేశిత అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మన టాక్సేషన్ ఉండాలి.
దీన్ని మనం ఒకసారి స్టడీ చేయాల్సి ఉంటుంది. రెండవది యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాసెస్కు రూల్స్ వెంటనే తయారు చేసి ఎక్కడైతే రిలీఫ్ సామాన్యుడు దొరికిందో ఆ రిలీఫ్ సామాన్యుడికి అందివ్వాలి. మూడవది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఈ రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని నిర్దిష్టంగా అంచనా వేసి ఆ రాష్ట్రాల నష్టాన్ని తగ్గించాలి, దాన్ని కంపెన్సేట్ చేయాలి. ఇలా వీటిపైన ఇంకా విస్తృతమైన చర్చ మాత్రం జరగాలి. రైట్, థ్యాంక్ యూ సార్. జిఎస్టీ పైన మీ విశ్లేషణ అందించినందుకు. వీకెండ్ విత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతుంది. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.